గవర్నమెంట్ టీచర్‌గా పనిచేస్తూ పార్ట్ టైమ్‌గా చేస్తున్నాను సార్ వెస్టీజ్‌లో. థాంక్ థాంక్ యూ సార్. థాంక్ యూ సో థాంక్ యూ మచ్. సార్. థాంక్ యూ లక్ష్మణ్ సార్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ థాంక్ యూ మల్లేష్ సో సార్. మీరు మచ్ ఆల్ రావడం మాకు లీడర్స్. చాలా హ్యాపీగా ఉంది పోస్టర్ చూడంగానే. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ. థాంక్ యూ సార్. థాంక్ యూ. మీ అందరికి థాంక్ యూ. జూమ్‌లోకి ఇన్వైట్ చేసిన మీ అందరికి గూడా 206 మెంబర్స్ అందరికి గూడా వెరీ గుడ్ మార్నింగ్ సార్. సో, అలాగే ఈ జూమ్‌లోకి నన్ను ఇన్వైట్ చేసిన శివరామ్ సార్‌కి, మాధవ నాయుడు సార్‌కి, టోటల్ మీ అందరికి గూడా ఎంఎస్ఆర్ అసోసియేషన్‌కి ఈరోజు ఈ జూమ్‌లో ఉండడానికి కారణమైన అసోసియేషన్ మెయిన్ ఇంపార్టెంట్ సార్. సో, అసోసియేషన్ వెస్టేజ్ దొరకడం వేరు. అందులో ఎంఎస్ఆర్ అసోసియేషన్ దొరకడం వేరు. నేను ఎక్కడైనా అదే చెప్తాను సార్. ఏ మీటింగ్‌లో అయినా సరే. ఎందుకంటే చాలా ఉన్నాయి. అయినప్పటికీ అసోసియేషన్ అనేది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మన గురువుగారు మనకు నేర్పించేది ఇంతసేపు బిజినెస్, బిజినెస్, బిజినెస్ అనేది గాదు. బిజినెస్ దానంతటికి అదే వస్తది. బట్ మనం జెన్యూన్‌గా ఉన్నప్పుడు నీతి, నిజాయితీగా, విలువలతో, ఎథిక్స్‌తో ఉన్నప్పుడు 100% అది జెన్యూన్ బిజినెస్‌గా జెన్యూన్‌గా ఎప్పుడైనా అది బిజినెస్ అనేది ఎప్పటికైనా వస్తదని చెప్పి మనకు నేర్పియడం జరుగుతుంది. సో, దానికి చాలా చాలా మనం గర్వంగా ఫీల్ అవ్వాలి సార్ అసోసియేషన్ ఉన్నందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఎస్ఆర్ అసోసియేషన్‌లో ఉన్న ప్రతి ఒక్క లీడర్‌కి అందరికి గూడా థాంక్ యూ టు ఆల్. సో, వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శివరామ్ సార్‌కి, మాధవ నాయుడు సార్‌కి టోటల్ జూమ్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్. థాంక్ యూ సో మచ్ సార్. నన్ను ఇన్వైట్ చేసినందుకు, ఈ జూమ్‌లో ఆహ్వానించినందుకు. సో, థాంక్ యూ సో మచ్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరొచ్చేసి మల్లేష్ సార్. సో, నేను హైదరాబాద్‌లో ఉంటాను. ఇప్పుడు నేను హైదరాబాద్ సుచిత్రలో ఉంటాను. సో, బిఫోర్ వెస్టేజ్ నేనొక 17 సంవత్సరాలు ప్రైవేట్ జాబ్ చేశాను సార్. కంపెనీలో ప్రైవేట్ జాబ్‌గా చేశాను. సో, 17 సంవత్సరాలు నాది 12 గంటల డ్యూటీ సార్. 12 అవర్స్ 8 అవర్స్ కాదు, 12 అవర్స్ డ్యూటీ నాది. పొద్దున 9కెళ్తుంటే రాత్రి మళ్ళీ 9కి తిరిగి కంపెనీకి లాకేసేది కూడా నేనే. సో, అలాగా 17 ఇయర్స్ వర్క్ చేశాను సార్. 900తో ఇన్‌కమ్ స్టార్ట్ అయిందక్కడ. నాకు కంపెనీ క్లోజ్ అంటే నేను కంపెనీ 17 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత నాకు 25,000 ఆ 25,000 25,000 ఎప్పుడైతే వస్తున్నాయో అప్పుడక్కడ మేనేజ్‌మెంట్ ఏం జేశారంటే, సో, ఇంక నాకు ఇంక్రిమెంట్ ఎయ్యలేక ఆహ్, చేస్తే చెయి, లేదంటే నీ ఇష్టం అని జెప్పేయడం జరిగింది. అట్లా ఒక 1 ఇయర్ జూశాను, 2 ఇయర్స్ జూశాను. నాకు ఇంక్రిమెంట్ ఎయ్యలేని పక్షంలో నేను దాదాపు ఒక 5 ఇయర్స్ అవుతుంది సార్ కంపెనీ మానేసి. నాకు నేను కంపెనీ మానేయడం జరిగింది. బట్ కంపెనీ మానేసినప్పుడే నేను తీసుకున్న డెసిషన్ ఏందంటే, ఇంకా వేరే కంపెనీకెళ్ళగూడదు. జాబ్ అనేది చేయగూడదు. ఇక్కడే 17 సంవత్సరాలు వృధా అయిపోయింది నాకు. ఎందుకంటే వేరే కంపెనీకెళ్ళినా అక్కడ అదే పరిస్థితి. వాళ్ళు అవసరం ఉన్నన్ని రోజులు చేపించుకుంటారు. అవసరం తీరాక ఇక ఇంతే కథ అని జెప్పి, సో, నేను జాబ్ పరంగా ఇంట్రెస్ట్ చూపలేదు సార్. జాబ్ అంటే జాయినింగ్ అదర్ బిజినెస్ అని జెప్పి నాకప్పుడు అర్థమైపోయింది. అప్పుడు అర్థమైపోయి ఏదన్నా సొంత బిజినెస్, ఏదన్నా చిన్న బిజినెస్ అయినా పర్లేదు. నాకొక నెలకి ఒక 15,000, 20,000 వచ్చినా సరిపోతాయని జెప్పి, ఓన్ బిజినెస్ ఏదన్నా చేసుకుందామని వెతుక్కుంటున్న టైంలో నాకు ఫోటోగ్రఫీ, నా ఫ్రెండ్స్ కొంతమంది ఫోటోగ్రఫీలో ఉండడం మూలంగా నేను ఫోటోగ్రఫీకెళ్ళి ఒక 5, 6 మంత్స్ ఫోటోగ్రఫీ నేర్చుకొని ఫోటోగ్రఫీ చేసుకోవడం, ఓన్ ఫోటోగ్రాఫ్ జేసుకోవడం స్టార్ట్ చేశాను సార్. అలాగా బట్ ఒక 2 ఇయర్స్ ఫోటోగ్రాఫ్ చేయడం జరిగింది. ఆహ్, 3 ఇయర్స్ బ్యాక్ ఎగ్జాక్ట్‌లీ 3 సంవత్సరాలు సార్. నాకు ఈ అద్భుతమైన అవకాశం రావడం, వెస్టీజ్ అనే అవకాశం నాకు 3 ఇయర్స్ బ్యాక్ వచ్చింది. సో, నాకు అవకాశం పరిచయం చేసిన వ్యక్తి హరి సార్ అని చెప్పి ఫార్మా మేనేజర్ అతను. సో, సార్ ఇప్పుడు ప్రెజెంట్ బిజినెస్‌లో లేరు. అయినప్పటికీ ఈరోజు ఈ జూమ్‌లో మాట్లాడడానికి కారణమైన, ఎంతో కొంత ఈ చిన్న సక్సెస్ తీసుకోవడానికి కారణమైన మై గ్రేట్ లీడర్, మై మెంటర్ బీబీ మేడమ్ అండ్ పాండ్ సార్, టోటల్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ అందరు కారణం సార్. టాప్ అప్లయన్స్ అందరు కారణం. ఎందుకంటే అందరు మీటింగ్‌లు అటెండ్ అయినా, అందరి వాయిస్ ఇన్నా, అందరి వాయిస్ ద్వారా నేను వాళ్ళు తీసుకున్న మాటలు తీసుకున్నా కాబట్టి ఈరోజు ఇక్కడ మాట్లాడగలుగుతున్నా. అందరికి గూడా వన్స్ అగైన్ థాంక్ యూ టు సో, నేను ఒకరోజు ఇబ్రహీంపట్నం మీటింగ్‌కెళ్ళడం జరిగింది సార్. వెస్టీజ్ అనే పేరు గూడా నాకు తెలియదు స్టార్టింగ్‌లో. సో, డైరెక్ట్ సెల్లింగ్ తెలవదు. వెస్టీజ్ అంటే గూడా తెలీదు సార్. ఎందుకంటే 17 సంవత్సరాలు కంపెనీలో ఉన్నాం మనం గానీ డైరెక్ట్ సెల్లింగ్ గురించి తెలవదు. వెస్టీజ్ గురించి గూడా మనకు తెలియదు. సో, అట్లా ఫస్ట్ మీటింగే నేను ఎవరైతే టాప్ ఎర్నర్ ఉన్నారో ఆసియా ఖండం టాప్ ఎర్నర్ సిద్ధార్థ్ సింగ్ సార్ పర్ మంత్ 1,62,00,000 తీసుకున్న సార్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ మీటింగే ఆ సార్ మీటింగ్‌కెళ్ళడం జరిగింది ఇబ్రహీంపట్నం. సో, అక్కడ నాకు పెద్దగా అర్థం కాలేదు సార్. అక్కడ 6,000 పీపుల్స్ ఉన్నారు. 6,000 మందున్నారక్కడ. బట్ నాకక్కడ అర్థం కాలేదు. అది ఏం మీటింగో అర్థం కాలేదు. ఏంది అర్థం కాలేదు. అక్కడున్న కొంతమందిని అడిగితే వాళ్ళేం చెప్పారంటే, ఇదొక నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. వెస్టిజ్ అని మన ఇండియన్ కంపెనీ. ఇందులో సబ్బు, సర్ఫ్ పేస్ట్‌లుంటాయి. ఏం లేదు బయట కొనేటిది ఇక్కడ తీసుకొని వాడుకోవడం. బాగుంటే కంటిన్యూ వాడుకోవడం. ఆ వచ్చిన మంచి నుంచి 10 మందికి చెప్తే మనకి ఇన్‌కమ్ గూడా వస్తదని చెప్పడం జరిగింది.
సో, అలా చెప్తున్న క్రమంలో దాదాపు ఒక 1 ఇయర్ గనుక ఈ బిజినెస్‌లో మనం నిలబడితే, ఒక 1,00,000 కూడా తీసుకునే అవకాశం ఇక్కడుంది అని చెప్పడం జరిగేసరికి, ఆ రోజు నాకు పెద్దగా అర్థం కాలేదు సార్. సబ్బు సర్పుల కంపెనీ లాగానే నాకు అర్థం అనిపించింది తప్ప పెద్దగా అర్థం కాలేదు. సో, ఈ సబ్బు సర్పుల కంపెనీలో లక్షలు రావడం ఏంది? కార్ రావడం ఏంది? సో, ఎంతమందిని మోసం చేస్తుర్రు ఇట్లా? నిజంగా ఇది మన ఇండియన్ కంపెనీ అంటున్నారు. 19 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిందని చెప్పారు సార్ అప్పుడు స్టార్టింగ్ ఎళ్ళినప్పుడు. సో, నిజంగా 19 సంవత్సరాల నుంచి మన ఇండియాలో నడుస్తుంటే, నాకు ఈరోజు కొత్త గావచ్చు. కానీ 19 సంవత్సరం నుంచి నడుస్తున్న కంపెనీ చాలా మందికి బయట తెలిసుండొచ్చు. తెలిసినప్పటికీ అదే 10,000 అదే 20,000 అదే 30,000 దగ్గర ఎందుకు పని జేస్తున్నారు? నిజంగా ఈ సబ్బు రుద్దుకొని నలుగురు రుద్దిస్తే 1,00,000 కారొస్తదనుకున్నప్పుడు వాళ్ళందరూ వచ్చి ఇందులోనే జేస్తారు గదా! ఇందులోకి రావట్లేదు అంటే ఖచ్చితంగా ఇందులో ఏదో మోసముంది. అయినా గాని లక్ష అనేసరికి పెద్దగా మనకు అర్థం కాదు కాబట్టి ఖచ్చితంగా డబ్బెక్కువొస్తుందంటే ఫేక్ అనే ఆలోచనలోకెళ్ళిపోతాం కాబట్టి, ఇది గూడా నాకు తెలిసి ఖచ్చితంగా ఇదేదో మోసముంది. ఇందులో మనం జాయిన్ అవ్వొద్దు. ఈ మీటింగ్ గూడా నాకు అనవసరం అని జెప్పి నేను ఎగ్జాక్ట్‌లీ ఒక హాఫ్ అన్ అవర్ గూడా లేను సార్ అక్కడ. అది సిద్ధార్థ్ సింగ్ సార్ వాళ్ళు స్టేజ్ మీద ఎంఎస్ సార్, గురుగారు అందరూ మాట్లాడుతున్నారు. బట్ నేను వాళ్ళ వాయిస్ ఇనట్లేదు. పక్కనున్న లీడర్‌ని అడిగితే లీడర్ చెప్పేసరికి నేను మీటింగ్ వినకుండా బయటకెళ్ళి ఫోన్ పట్టుకుంటూ ఆడుకుంటూ కూర్చున్నా సార్. ఆ బయటకెళ్ళడానికి కారణం ఏంటంటే, నాకు డైరెక్ట్ సెల్లింగ్ తెలవదు. వెస్టిజ్ గూడా తెలియదు. బట్ మా విలేజ్‌లో మనీ సర్క్యులేషన్ స్కీమ్ ఒక 50,000 కట్టి, రూ. 1,00,000 కట్టి దాదాపు మోసపోయిన వాళ్ళు ఒక 15 మెంబర్స్ ఉన్నారు సార్. 15 మందున్నారు. వాళ్ళు మా విలేజ్ వాళ్ళు కాబట్టి, వాళ్ళు గుర్తుకొచ్చారు ఇక్కడ 1,00,000 కార్ అనేసరికి. రెండవది ఇదే హైదరాబాద్‌లో వాళ్ళకి అనవసరమైన ప్రొడక్ట్. ఆళ్ళకి సంబంధం లేని ప్రొడక్ట్ ఐడీ ఫ్రీ అన్న తర్వాత కిట్టు పరంగా వాళ్ళకందిస్తారు. 10,000 గాని, 15,000 గాని, 18,000 గాని వాళ్ళ సిస్టమ్‌లో ఉన్న రూల్ ప్రకారం. వాళ్ళకి సంబంధం ఉన్నా లేకపోయినా పర్లేదు. ఆ కిట్టు పరంగా వాళ్ళకిస్తారు. సో, ఆ విధంగా ఒక ఇద్దరు, ముగ్గురు ఫ్రెండ్స్ నాకు హైదరాబాద్‌లో మోసపోయినోళ్ళు ఆల్రెడీ తెలుసు. సో, ఇండ్ల గూడా 1,00,000 కారణసరికి నాకేమనిపించిందంటే ఇది గూడా గంతే. సో, ఆల్రెడీ ఊర్లో మోసపోయారు. ఇక్కడ హైదరాబాద్‌లో మోసపోయారు. ఇది గూడా 1,00,000 కార్ అంటున్నారు. చిన్న చిన్న ఇన్‌కమ్ గూడా గాదు. అది గూడా సబ్బు సరుపుల కంపెనీలో. ఖచ్చితంగా ఇది గూడా మోసమే. ఇది గూడా అంతే. ఇది గూడా ఫేకే అనే ఆలోచనలోకెళ్ళిపోయి నన్ను నేను ఒక 5 నెలలు మోసం జేసుకున్నా సార్. 5 మంత్స్ ఒక 5 నెలలు మోసం చేసుకున్నా. 5 నెలల వరకు ఆ రోజు నాకు బీబీ మేడమ్ పరిచయమైంది కాబట్టి ఆ మీటింగ్‌లో నా నంబర్ ఆవిడ తీసుకుంది. ఆవిడ నంబర్ నాకిచ్చింది. సో, ఆవిడ నన్ను 5 మంత్స్ ఫాలో అప్ చేసింది సార్. 5 మంత్స్ ఒకటే చెప్తున్నా జూమ్‌లో ఉన్న వాళ్ళందరికి గూడా 220 మెంబర్స్ ప్రతి ఒక్క లీడర్‌కి. సో, ఏదైనా ఒక అవకాశం వచ్చినప్పుడు దాని గురించి మనం ఫస్ట్ పర్ఫెక్ట్ నేర్చుకోవాలి సార్. తెలుసుకోవాలి. ఒకవేళ అది నీతి, నిజాయితీగా, జెన్యూన్‌గా ఉంది అనుకుంటే ప్రాణం పెట్టి పని చేయాలి. సో, అంటారు మన మన టాప్ అప్లైయర్స్ ఎవరైనా, వెస్టీలో సక్సెస్ అవ్వాలంటే అప్పాయన ఉండాలి, నొప్పాయన ఉండాలని చెప్పి. సో, ఆ 2 నాకున్నాయి కాబట్టి నేను నిలబడ్డ ఈరోజు. సో, బీబీ మేడమ్ నాకు ఒకటే చెప్తుంది సార్ ఆ 5 మంత్స్. ఏం చెప్తుందంటే, "సార్ ఒక మీటింగ్‌కొచ్చినావు. పూర్తిగా నువ్వు క్లారిటీ తీసుకోలేవు. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నావు. 1,00,000 కార్ అనేసరికి సంథింగ్ ఏదో అనేసరికి బయటకెళ్ళిపోయినావు. నేను చూశాను నిన్ను. నిన్ను అబ్జర్వ్ చేశాను. బట్ నువ్వు మీటింగ్ వినలేదు ఫస్ట్. నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడు ఒక మీటింగ్ రా. ఒక 2:30 గంటలు నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని విను ఫస్ట్. క్లారిటీ తీసుకో. వెస్టీజ్‌లో జాయిన్ గాకు. ప్రొడక్ట్ వాడకు. బిజినెస్ గూడా చేయకు. నువ్వు ఐడీ తీసుకోకు, ప్రొడక్ట్ వాడకు, బిజినెస్ గూడా జేయకు. జస్ట్ క్లారిటీ తీసుకో. నాకా పెద్దగా చదువు లేదు. నేను చదివింది రెండో తరగతి. నువ్వు చదువుకున్నావు సార్. నువ్వు ఇంటర్, డిగ్రీ ఏదేదో జేసున్నావు. నువ్వు చదువుకున్నావు. బట్ దీని మీద క్లారిటీ తీసుకో. ఇదేంటో తెలుసుకో అని జెప్పి ఒక 5 మంత్స్ సార్ నన్ను. ఎక్కడ గూడా ఏ రోజు గూడా నన్ను జాయిన్ కమ్మని అడగలేదు సార్. ఆధార్ కార్డ్ పంపి నేను ఐడీ చేస్తాను. ఏ రోజు అనలేదు మేడం. ఇవే చెప్తుంది. 3 మాటలే చెప్తుంది. నువ్వు జాయిన్ అవ్వకు, ప్రొడక్ట్ వాడకు, బిజినెస్ గూడా చేయకు. జస్ట్ క్లారిటీ తీసుకో. ఇందులో మోసం ఉంటే నాకు చెప్పు నేను గూడా బంద్ జేస్తా. లేదు బాగుంది అనుకుంటావా? నీవు గెలిచే వరకు నేను నీకు సపోర్ట్ జేస్తా అని జెప్తుంది. సో, అయినా గాని ఒక ఆయమ్మ కాబట్టి, రెండో తరగతి చదువుకున్న ఆయమ్మ కాబట్టి, మనం కొంచెం పెద్దగా చదివినాం కాబట్టి అర్థం గాలేదు. ఈమె మేడం మీటింగ్‌లకెళ్తుంది, 1,00,000 కార్ అంటుంది. ఆ 1,00,000 కారు కనెక్ట్ అయిపోయి నా ఎనకాల పడుతుంది. నా ఎనకాలనే పడుతుందో, నాలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఎనకాల పడుతుందో ఈవిడ. తెలివి లేదు. పిచ్చిదయిపోయింది, మెంటల్‌దయిపోయింది. నానా రకాలుగా చాలా రకాలుగా తిట్టుకున్నా సార్ మేడంని నేను. అట్లా నాలో నేను ఎన్నో సార్లు తిట్టుకున్నా. ఈమె మీటింగ్ రమ్మనడం, నేనేమో ఆవిడని తిట్టుకోవడం. సో, చూస్తా మేడం అనడం, ఫోన్ కట్ చేయడం, ఆవిడని తిట్టుకోవడం. సో, అట్లా ఇలా 5 మంత్స్ గడిచిపోయింది సార్. ఎట్టకేలకు ప్రతిరోజు నాకు పోస్టర్ పెడుతుంది మీటింగ్ రమ్మని. 2 రోజులకో, 3 రోజులకోసారి కాల్ చేస్తుంది. సో, నేను 5 మంత్స్ తిట్టుకోవడం మీదనే ఉన్నాను. ఎట్టకేలకు ఒక 6 మంత్స్ తర్వాత ఉప్పల్‌లో ఒక మీటింగ్ జరిగింది సార్. అది సైదులు సార్ మీటింగే. సో, ఉప్పల్‌లో జరిగిన మీటింగ్‌కి మేడం ఆ రోజు నాకు 6 మంత్స్ తర్వాత నాకు 32,000 వచ్చినప్పుడు పరిచయం సార్ బీబీ మేడం.
32,000 32,000 వచ్చినప్పుడు బీబీ మేడం పరిచయం అయితే నన్ను నేను 5 మంత్స్ ఎప్పుడైతే నేను మీటింగ్‌కి వెళ్ళకుండా ఇట్లాంటి ఫేక్ అని చెప్పి అనుకున్నానో, ఆ 5 మంత్స్‌లో బీబీ మేడం చెక్కు 92,000 అయింది సార్. రూ. 92,000 అయింది. ప్రతి నెల చెక్కు పెట్టుకుంటూ నాకు మంటలేపుతుంది. 32,000 ఉన్న చెక్కు తర్వాత నెల 38, 40 అట్లా పెడుతుంది ప్రతి నెల. కానీ నేనేమనుకుంటున్నా అంటే ఎంత పెరిగినా ఏమొచ్చినా ఏ రోజో రోజు పోతదది రోడ్డు మీద పడతది. బీబీఎంకి అప్పుడు అర్థమైతదని చెప్పి అనుకుంటున్నా తప్ప ఎళ్దామని ఎప్పుడు అనిపియలే. కానీ 92,000 ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు వెళ్దామనే ఉంది. ప్రతి నెల 10వ తారీఖు చెక్ నాకు సెండ్ చేస్తుంది మేడం. సో, 90,000 ఎప్పుడైతే వచ్చిందో ఇగ ఖచ్చితంగా మీటింగ్‌కైతే ఎళ్ళాలి. సరే ఇందులో ఫేక్ ఉందా ఏముందో తర్వాత గాని ముందు మీటింగ్ అయితే వినాలి. 92,000 ఎట్లా వచ్చింది మేడంకి? ఏం చేస్తే వచ్చింది? తెలుసుకోవాలని చెప్పి మనసులో అనిపిస్తుంది. కానీ కొంచెం మనకు ఈగోలు ఉంటాయి కదా సార్! ఇగ రెండో తరగతి చదివిన మేడం మనం పిలవగానే ఎళ్తే అంత వాల్యూ ఉండదని చెప్పి వెళ్ళాలని అనిపిస్తుంది. బట్ ఆ ఈగో అనేది అడ్డు పెడుతుందనమాట. లేదు లేదు మేడం కాల్ చేయాలి, మేడం బతిలాడాలి, బతిలాడితేనే మనం పోవాలి. సో, ఆ విధంగా నా మైండ్ సెట్ ఆ ఈగో అనేది అట్లా ఉండిపోయింది. సో, ఎట్టకేలకు మేడం కాల్ చేసి, "ఈరోజు ఉప్పల్‌లో ఒక మీటింగ్ ఉంది సార్. ఈ 2:30 గంటలు ఇప్పుడు చూస్తూనే ఉన్నావు 32,000 చెక్కు నాది 92,000 అయింది జస్ట్ 5 నెలల్ల. నీకు బయట ఎక్కడన్నా అవకాశం ఉందా? మీరు ఆల్రెడీ బయట 17 సంవత్సరాలు జాబ్ చేశామంటున్నారు. మీకు మంత్లీ ఏమన్నా ఇంక్రిమెంట్ ఇన్‌కమ్ ఏమన్నా పెరిగిందా? ఈ రోజొచ్చి తెలుసుకోండి సార్. నేను తెలుసుకోమనే చెప్తున్నా 5 మంత్స్ నుంచి. మీరు రావట్లేదు అని జెప్పి, ఈ రోజు గనక రాకపోతే ఇంక మళ్ళీ నేను కాల్ చేయను సార్ అని చెప్పడం జరిగింది. సో, వెంటనే పిలవగానే వస్తానంటే బాగుండదని జెప్పి, ట్రై చేస్తా మేడం అని చెప్పడం జరిగింది. ట్రై లేదు, ఏం లేదు. ఈరోజొచ్చి క్లారిటీ తీసుకో. ఏదైనా మోసం ఉంటే నాకు చెప్పిపో. బాగుంది అనుకుంటే ఇద్దరం కలిసి పని చేద్దాం. నీకు సపోర్ట్ చేస్తా అని చెప్పడం జరిగింది. సో, ఇంకెప్పుడైనా ఫోను చేయదేమో, మళ్ళెందుకొచ్చింది ఇప్పుడు పిలిచింది గదా! 92,000 ఎట్లొస్తుందో ముందు తెలుసుకోవాలి. నేను జాయిన్ అయితనా, బిజినెస్ చేస్తానా లేదా తర్వాత విషయం. ముందు ఆ 92,000 మంచి చేస్తే వచ్చిందా? చెడు చేస్తే వచ్చిందా? ముందది నాకు గావాలి అని జెప్పి సో, ఆ 92,000 ఎలా వచ్చిందని చెప్పి ఆ రోజు 6 నెలల తర్వాత ఒక మీటింగు ఉప్పల్‌లో జరిగిన మీటింగ్‌కి అటెండ్ అవ్వడం జరిగింది సార్. ఆ మీటింగ్‌కెళ్ళింది నేను జాయిన్ అవ్వడానికి కాదు. ఇందులో మోసం ఉందా తెలుసుకోవడానికెళ్ళాను కాబట్టి, నా ఫోను స్విచ్ ఆఫ్ జేసి ఒక 2 ½ అవర్స్ సెక్షన్ నేను నా ఫోను స్విచ్ ఆఫ్ జేసి క్లారిటీగా వినడం జరిగింది సార్. మంచైనా, చెడైనా ఏదైనా ఒక అవకాశం మన దగ్గరకొచ్చినప్పుడు అది చేస్తామా, చేయమా తర్వాత విషయం పక్కన పెడితే, మంచైనా, చెడైనా తెలియాలంటే ఫస్ట్ మనం క్లారిటీగా వినాలి. ఏ మీటింగ్‌కెళ్ళినా, ఎక్కడెళ్ళినా సార్. అది ఏదైనా గాని ముందు మనం క్లారిటీగా వింటే అందులో మంచుందా, చెడుందా కనబడతది. దాన్ని మనం చెయ్యాలా, చేయకూడదా అనేది మన మీదనే ఆధారపడి ఉంటది. సో, ఆ విధంగా ఆ 2 ½ అవర్స్ నేను ఫోన్ స్విచ్ ఆఫ్ ఫ్లైట్ మోడ్ ఎక్కిచ్చి ఒక 2:30 గంటలు కూర్చున్నా సార్. ఆ మీటింగ్‌లో నేను తీసుకున్న క్లారిటీ 2 విషయాలు సార్. పెద్దగా నాకు అర్థం కాలేదు. 2 విషయాలు అర్థమైనాయి. ఆ విషయాలేంటంటే అసలు నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంది? నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ అనంగానే జనాలెందుకు భయపడుతున్నారు? ఒక 100 మందికి జనాలకి 100 మంది దగ్గరికి మనం డైరెక్ట్ సెల్లింగ్ గురించి చెప్పడానికెళ్తే మాక్సిమం 95% పీపుల్స్ అందరూ గూడా ఇవన్నీ వేస్టు, ఫేకు మాకు తెలుసని మాట్లాడుతున్నారు. ఎందు గురించి? అసలు డైరెక్ట్ సెల్లింగ్ లైనాళ్ళకేమన్నా తెలుసా? అసలది ఎందు గురించొచ్చింది? ఎందుకు ఫేక్ అనుకుంటున్నారు? అని చెప్పి డైరెక్ట్ సెల్లింగ్ మీద క్లారిటీ తీసుకున్నా సార్. దాదాపు ఒక 1 అవర్ పైన. సో, అదే విధంగా వెస్టీజ్ మీద క్లారిటీ తీసుకున్నా. డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్‌లో వెస్టీజ్ ఒక కంపెనీ. డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒక బిజినెస్. దాంట్లో వెస్టీజ్ అని ఒక కంపెనీ. సో, ఈ కంపెనీ ఎందుకు జేయాలే? ఈ కంపెనీలో ఏముంది? అని జెప్పి ఒక 1 ½ అవర్ ఈ 2 పాయింట్ల మీద నేను ఆ రోజు క్లారిటీ తీసుకోవడం జరిగింది సార్. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఈరోజు వచ్చింది గాదు. దాదాపు 1920 మన ఇండియా‌లోకి 1996లో వచ్చింది. దాదాపు 2016 సెప్టెంబర్ 9 తారీఖున గైడ్‌లైన్స్ ఉన్నాయి మన ఇండియన్ గవర్నమెంట్ ద్వారా. సో, నరేంద్ర మోడీ కొన్ని దేశాలు తిరిగి, మన భారతదేశం ఎప్పుడు గూడా అభివృద్ధి చెందుతున్న భారతదేశంగానే ఉంటుంది. ఎన్ని పార్టీలు మారినా, ఎన్ని రాజకీయ నాయకులు మారినా, అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉండిపోతుంది తప్ప, అభివృద్ధి చెందింది లేదు. అసలు బయట దేశాలలో ఏమి ఇంప్లిమెంట్ చేస్తుర్రు, చిన్న చిన్న దేశాలు గూడా లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నాయని జెప్పి, ఆయన గ్రహించి కొన్ని దేశాలు వెళ్లి తిరిగొచ్చి, కొన్ని దేశాలల్లా ఎక్కడైనా సరే వాళ్ళు సెల్ఫ్ బిజినెస్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్ మీద మాత్రమే ఆధారపడ్డరు. మన ఇండియా మాత్రం జాబ్, 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 జాబ్. జాబ్ పరంగా ఎక్కువ మంది ఇదవుతున్నారు కాబట్టి, బయట ఈ డైరెక్ట్ సెల్లింగ్ గ్రోత్ ఏందో తెలుసుకొని, మన ఇండియాకొచ్చిన తర్వాత 2016 సెప్టెంబర్ 9 తారీఖున గైడ్‌లైన్స్ గూడా జారీ చేయడం జరిగింది. అదే విధంగా డైరెక్ట్ సెల్లింగ్ మీద వస్తున్న లీగల్ అన్నీ గూడా దాదాపు 1 అవర్ పైన నేను శిక్షణ తీసుకోవడం జరిగింది సార్. సో, అట్లా తీసుకున్న తర్వాత వెస్టీజ్ ఎందుకు చేయాలసలు? డైరెక్ట్ సెల్లింగ్‌లో వెస్టీజ్ అనే ఒక మన ఇండియన్ కంపెనీది వెస్టీజ్. మరి మన ఇండియన్ కంపెనీలు వెస్టీజ్ అన్నప్పుడు ఇంకా చాలా గూడా ఉన్నాయి.
డైరెక్ట్ సెల్లింగ్ మంచిదే. అయినప్పటికీ వెస్టీజ్ ఎందుకు జేయాలి? వెస్టీజ్ లాంటి కంపెనీలు చాలా ఉన్నాయి. వెస్టీజే ఎందుకు జేయాలి? అని నాకు అనిపించిన టైంలో అక్కడ నాకు చెప్పిన పాయింట్లు ఒక 4 పాయింట్లు కనెక్ట్ అయినాయి సార్. వెస్టీజ్ ఎందుకు జేయాలి అసలు? వెస్టీజే ఎందుకు జేయాలి? మన ఇండియాలో గూడా చాలా ఉన్నాయి. వెస్టీజ్ గాకుండా ఇంకా చాలా కూడా ఉన్నాయి. డైరెక్ట్ సెల్లింగ్ మంచిదే గానీ వెస్టీజ్ గాకుండా ఇంకేదైనా చేయొచ్చు గదా! అనుకున్నప్పుడు ఒక 4 పాయింట్లు కనెక్ట్ అయినాయి సార్. జూమ్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్తున్నా. ఆ 4 పాయింట్లే నేను వెస్టీజ్‌నే చూజ్ చేసుకున్నా. ఎందుకు చూజ్ చేసుకున్నా అంటే ఫస్ట్ పాయింట్ 2004లో స్టార్ట్ అయింది మన వెస్టీజ్. 2004 నుంచి ఇప్పుడు ప్రెజెంట్ నౌ 21 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని 21 సంవత్సరం నుంచి ఏకధాటిగా రన్ అవుతూ ప్రతి నెల డిస్ట్రిబ్యూటర్లను పెంచుకుంటూ, ప్రతి నెల టర్నోవర్ పెంచుకుంటూ మన ఇండియాల మొదటి ప్లేస్‌లో ఉంది. టాప్ 1లో ఉంది. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఇండియాలో టాప్ 1లో రన్ అవుతున్న కంపెనీ ఏదైనా ఉంది అంటే అది మన వెస్టీజ్ మాత్రమే. దానికి చాలా చాలా అందరం గర్వంగా ఫీల్ అవ్వాలి సార్. డైరెక్ట్ సెల్లింగ్ దొరకడం వేరు. అందులో వెస్టీజ్ అనే సిస్టమ్ దొరకడం వేరు. సో, దానికి చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. రెండో పాయింట్ ఏందంటే మన ఇండియాలోనే గాకుండా 21 ఇయర్స్ నుంచి మన ఇండియాలోనే గాకుండా బయట 9 దేశాలకెళ్ళిన ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఏదైనా ఉంది అంటే అది ఓన్లీ వన్ వెస్టీజ్ మాత్రమే. మూడో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ నౌ మన ఇండియాలో గాకుండా ప్రపంచవ్యాప్తంగా వందల వేల కంపెనీలు రన్ అవుతున్నాయి సార్ డైరెక్ట్ సెల్లింగ్ పేరు చెప్పుకొని. సో, డైరెక్ట్ సెల్లింగ్ లైన్‌లో వందల వేల కంపెనీలు రన్ అవుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే. ఆ ప్రపంచంగా తీసుకుంటే ప్రపంచవ్యాప్తంలో ఒక ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ 36 ప్లేస్‌లో రన్ అవుతున్న ఇండియన్ ఏకైక కంపెనీ ఏదైనా ఉంది అంటే అది మన వెస్టీజ్ మాత్రమే సార్. సో, ఈ 3 పాయింట్లు వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇంకో నాలుగో పాయింట్ ఏంటంటే ఇప్పుడు 2025, 2030 ఇప్పుడు 2025, 2030 నాటికొచ్చేసరికి జస్ట్ 4.5, 5 సంవత్సరాల్లో కంపెనీ గ్రోత్ చూడండి ఏ వరకు ఉంటుందో. ఈ జూమ్‌లోకొచ్చిన వాళ్ళు కొత్త వాళ్ళు ఉండొచ్చు. సో, లీడర్‌లకైతే మాక్సిమం తెలిసినవి ఉంటాయి ఇవన్నీ గూడా. సో, కొత్త వాళ్ళు ఉండొచ్చు. నేను ఒకటే చెప్తున్నా సార్. మనం వచ్చినా రాకపోయినా ఈ బిజినెస్ మనం టేకప్ చేసినా, చేయకపోయినా కంపెనీ గ్రోత్ ఒక్కసారి ఆలోచించండి. కంపెనీ విజన్ ఆలోచించండి. గౌతమ్ బాల్ సార్ విజన్ ఎక్కువ ఒకసారి ఆలోచించండి. 2030 జస్ట్ 4.5, 5 సంవత్సరాలలో ఇప్పుడు 9 దేశాలున్న కంపెనీ 30 దేశాలకెళ్ళబోతున్న కంపెనీలో మనమందరం అడుగుపెట్టినాం సార్. ఒక్కసారి ఆలోచించండి. దీంట్లో గనక మనం నిలబడి పోరాటం చేస్తే మన లైఫ్‌లో ఏ స్థాయికెళ్ళబోతాయో ఒక్కసారి ఆలోచించండి. సో, 9 దేశాలున్న కంపెనీ 30 దేశాలకెళ్ళబోతుంది. ఇప్పుడు ప్రపంచంలో 36 ప్లేస్‌లో ఉన్న కంపెనీ 36 ప్లేస్‌లో ఉన్న కంపెనీ టాప్ 10 డైరెక్ట్ సెల్లింగ్‌గా అధిగమించబోతుంది. ఒక్కసారి ఆలోచించండి సార్. ప్రపంచంలో వరల్డ్‌లో పదో స్థానానికెళ్ళబోతున్న కంపెనీలోకి మనం అడుగుపెట్టినాం. ఈరోజు ఎవరో రావట్లేదు, ఫ్రెండ్స్ రావట్లేదు, చుట్టాలు రావట్లేదు, బంధువులు రావట్లేదు అని చెప్పి మనల్ని మనం మోసం చేసుకొని ఆగిపోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి. టాప్ 10 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ప్రపంచంలో పదో స్థానానికెళ్ళబోతున్న కంపెనీలకు మనం అడుగుపెట్టినాం. సో, ఏదైతే ఈ 4 పాయింట్లతోనే సార్ వెస్టీజ్‌ని బలంగా నేను టేకప్ జేసింది. సో, ఆ 2 పాయింట్ల మీద నేను లైన్ తీసుకొని, సో, ఆ 2 పాయింట్ల మీద క్లారిటీ తీసుకొని, వెంటనే నేను బీబీ మేడమ్ దగ్గరికెళ్ళి ఇందులో కట్టేది లేదు. ఐడీ గూడా ఫ్రీగా ఇస్తుంది కంపెనీ. మెంబర్‌షిప్ ఐడీ ఫ్రీగా ఇస్తుంది. మనం కట్టేది లేదు, కట్టించేది లేదు. సో, మనకు నచ్చిన ప్రొడక్ట్‌లు మన దగ్గర ఉన్న అమౌంట్‌లో కొన్ని తీసుకొని స్టార్టింగ్‌లో మనం యూజ్ చేసుకుంటున్నాం. ఇన్ కేస్ అవి బాగుంటే కంటిన్యూ వాడుకుంటున్నాం. అవి నచ్చకపోతే రామ్ రామ్ అంటున్నాం అంతే. ఎవరిని మోసం చేసేది లేదు. మనం మోసపోయేది లేదు. సో, ఈ విషయం తెలుసుకొని నేను బీబీ మేడమ్ దగ్గరికెళ్ళి ఆవిడకి సారీ చెప్పినా. ఎందుకంటే 5 నెలలు నేను వెస్టీజ్ మీటింగ్ రాకపోవడం పక్కన పెడితే, నేను చాలా తిట్టుకున్న రోజులున్నాయని జెప్పి మేడమ్‌కి సారీ చెప్పి, అక్కడే ఒక ఐడీ నంబర్ తీసుకొని నేను రూ. 2000 ప్రొడక్ట్‌లు పర్చేజ్ చేయడం జరిగింది సార్. అందులో నాకు 1700కే ప్రొడక్ట్‌లు రావడం జరిగింది. 300 డిస్కౌంట్ పోయి. సో, ఆ ప్రొడక్ట్‌లలో ఆయిల్ 2 నెలలు నాకు వెస్టీజ్‌కి రాకముందే గ్యాస్ స్టవ్‌లుండే సార్. గ్యాస్ స్టవ్‌లో ఐబీపీ ఉండే. సో, వెస్టేజ్‌కొచ్చి ఆయిల్ వాడుకుంటే నాకు 2 మంత్స్‌లో రిజల్ట్ గ్యాస్ ట్రబుల్ తగ్గిపోయింది. అదే విధంగా సప్లిమెంట్స్ గురించి ఒకే మీటింగ్ అటెండ్ అయినా కాబట్టి, ఇక్కడ సప్లిమెంట్స్ ఉన్నాయి. అయి మందులు గావు. మనం డాక్టర్‌లం గాము. వాడుకుంటే 100% క్యూర్ అవుతది అని చెప్పడం జరిగింది. బట్ నమ్మకం రాలేదు. ఒకే మీటింగ్‌తో నమ్మకం రాదు కాబట్టి, దాదాపు ఒక 5-10 మీటింగ్స్ 5-10 మీటింగ్‌లకి అటెండ్ అయిన తర్వాత, అప్పుడు సప్లిమెంట్స్ గురించి క్లారిటీ తీసుకొని, వాటి గురించి రిజల్ట్ వచ్చిన వాళ్ళతో నేను మాట్లాడడం మూలంగా కొంచెం నమ్మకం వచ్చి, ఒక 5 మంత్స్,
ఒక 5 నెలలు డాక్టర్ ఇచ్చిన బీపీ టాబ్లెట్‌తో పాటు ఒక 5 నెలలు నేను సప్లిమెంట్స్ యూజ్ చేశాను సార్. ఇప్పుడు ప్రెజెంట్ ఒక 1 ఇయర్ అవుతుంది నేను బీపీ టాబ్లెట్ యూజ్ చేయక, మన సప్లిమెంట్స్ ద్వారా రిజల్ట్ తీసుకోవడం జరిగింది. వండర్‌ఫుల్ రిజల్ట్స్ సార్. ప్రతి ఒక్క ప్రొడక్ట్ గూడా వాడుకుంటే అది అర్థమవుతది. సో, ఈ విధంగా నేను 2 రిజల్ట్ తీసుకున్నా కాబట్టి వెస్టీజ్‌కొచ్చింది నేను ఇన్‌కమ్ పరంగానే సార్. డబ్బుల పరంగానే వచ్చిన. ఆరోగ్యం అనేది తర్వాత. కానీ నేనొచ్చింది మాత్రం డబ్బుల గురించే వెస్టేజ్‌కి. ఎందుకొచ్చానంటే బయట 17 సంవత్సరాలు పని చేస్తే రోడ్ మీద పడ్డా. ప్లస్ 2,00,000 అప్పుతో సార్. 2,00,000 అప్పుతో రోడ్ మీదకొచ్చాను నేను. 17 సంవత్సరాలు పని చేసి గూడా. 12 గంటలు డ్యూటీ చేసి గూడా. 2,00,000తో రోడ్ మీద పడ్డాను. బండి కొంటే 2 సార్లు ఈఎంఐ కట్టలేని పరిస్థితి సార్. అప్పుడు 17 సంవత్సరాలు చేసి గూడా. సో, అట్లాంటి సమయంలో నేను రోడ్ మీదకొచ్చాను కాబట్టి ఫోటోగ్రాఫ్‌కొస్తే వచ్చినప్పుడు వరద, రానప్పుడు బురద. వచ్చినప్పుడు వస్తాయి, రానప్పుడు అవి రావు. అందరికి తెలిసిన విషయమే. సో, ఎక్కడ గూడా మనం ఆశించినంత లైఫ్ లేదు. ఇక్కడ వెస్టీజ్‌లో మనం ఆరోగ్యంగా ఉండి 10 మంది ఆరోగ్యం కోరుకుంటే, మనం ఎంతమందికి మంచి చేస్తే అంత ఇన్‌కమ్ సంపాదించుకునే సోర్స్ ఉందిక్కడ అని చెప్పి నేను వెస్టేజ్‌కి రావడం జరిగింది. బయట పోతున్న వృధా ఖర్చునే వెస్టేజ్‌లో పెడితే, మనము డబ్బు సంపాదించుకోవడానికి అవకాశం ఉందని చెప్పి నేను వెస్టేజ్‌కొస్తే బోనస్‌గా నాకు హెల్త్ వచ్చింది. ఆరోగ్యం వచ్చింది సార్. ఆ ఆరోగ్యాన్ని నలుగురు వస్తే డబ్బులొస్తాయని తెలుసుకొని, నేను గూడా ఫ్రెండ్స్, బంధువులు, చుట్టాలు, రిలేటివ్స్ అందరి పేర్లు లిస్ట్ రాసుకొని అందరికి చెప్పడం స్టార్ట్ చేసిన. బట్ నేనైతే ఏదైతే 5 మంత్స్ బీపీ మేడంని ఇట్లాంటి వేస్ట్, ఫేక్ అని ఎప్పుడైతే అనుకున్నానో, తిరిగి నాకదే రావడం జరిగింది. ఎవ్వరు గూడా బిలీవ్ చేయలేదు సార్. ఎందుకంటే ఆల్రెడీ మా ఊర్లో మోసపోయినోళ్ళున్నారు కాబట్టి, ఫ్రెండ్స్ సర్కిల్‌లో కొంతమంది హైదరాబాద్‌లో మోసపోయినోళ్ళున్నారు కాబట్టి, ఇట్లాంటి ఎన్నొస్తలేవు, ఎన్ని పోతలేవు, ఇట్లాంటి మాయ మాటలు ఎన్నో చెప్తారు. టైం వేస్టు, ఇట్లాంటి టికెట్ కొన్నోళ్ళని చూసినాం, రోడ్ మీద పడ్డోళ్ళని చూసినాం. ఎన్నో మొత్తం నెగెటివ్సే సార్. దాదాపు ఒక 3, 4 నెలలు నెగెటివ్సే రావడం జరిగింది. సో, ఆ నెగెటివ్ రావడం మూలంగా మీటింగ్‌కెళ్ళింది నేను, తెలుసుకుంది నేను, నిలబడాలని నాకు తపనుంది. కానీ 1 మంత్ అయిపోయింది, 2 మంత్స్ అయిపోయింది, 3 మంత్స్ అయిపోయింది, 4 మంత్స్ అయిపోయింది. ఒక్కొక్కసారి బిజినెస్ ఎంత జెన్యూన్ అయినప్పటికీ, ఎంత ఇదైనప్పటికీ బయట వాళ్ళు మాట్లాడే మాటలు మనకు కొంచెం బాధేస్తాయి సార్. బాధంటే ఒక్కొక్కసారి కొంచెం అదెంత చేద్దాం అనిపించినా కొంచెం డిమోటివేషన్‌లోకెళ్ళిపోతాం. సో, ఆ విధంగా ఒక 4 మంత్స్ తర్వాత ఎవ్వరు రాకపోయినా నిలబడాలి, గెలవాలని తపనుంది లోపట. తపనుంది గానీ, మొత్తం నా కాంటాక్ట్ నంబర్ ప్రతి ఒక్కరు చెప్పినా ఎవరు కనీసం తెలుసుకుంటా అనడానికి కూడా రావట్లే. సో, అట్లా 4 మంత్స్ గడిచిపోయింది సార్. నేను 4 మంత్స్ తర్వాత బీపీ మేడం నేను మీటింగ్ రండి సార్ ఎవరొచ్చినా రాకపోయినా గెలవచ్చు అని చెప్పడం జరుగుతుంది. బీపీ మేడం పాండ్ సార్. అయినప్పటికీ ఎవరు ఇక్కడ టీమ్ ఉంటేనే డబ్బులొస్తాయి. టీమ్ లేకపోతే డబ్బులు రావు. ఖచ్చితంగా ఎవరు రావట్లేదు కాబట్టి ఇక నా వల్ల కాదేమో, నేను చేయలేనేమో. ఇగ బిజినెస్ అయితే మంచిదే. బీప్ మేడం ముందు జాయిన్ అయింది కాబట్టి ఆమెకు ఇన్‌కమ్ వస్తుంది. పాండ్ సార్ ముందు జాయిన్ అయ్యాడు కాబట్టి ఆయనకి ఇన్‌కమ్ వస్తుంది. ఇప్పుడు నాకు టీమ్ రావట్లేదు కాబట్టి నాకు డబ్బులు రావు. నాతోని ఆమెకు అవ్వదేమో అని చెప్పి 4 నెలల తర్వాత నేను బిజినెస్‌ని పక్కన పెట్టడం జరిగింది సార్. బిజినెస్‌ని పక్కన పెట్టినప్పుడు మీటింగ్‌కెళ్ళినప్పుడు మళ్ళా బీబీ మేడం, పాండ్ సార్ ఫోన్ చేస్తారు కాబట్టి మళ్ళీ నాకు ఆళ్ళు ఫోన్ చేస్తే 20 రోజులు బ్లాక్ లిస్ట్‌లో పెట్టడం జరిగింది. జూమ్‌లో ఉన్న కొత్త వాళ్ళందరూ జాగ్రత్తగా వినండి సార్. ఎందుకంటే, ఈరోజు నాదొక చిన్న స్థాయి లైఫ్ సార్. రియల్‌గా చెప్తున్నా. నేను హైదరాబాద్‌కొచ్చే ముందు, నేను మా తల్లిదండ్రులు చదివిపియలేని సిట్యుయేషన్‌లో నేను హైదరాబాదొచ్చిన. ఇంటర్ డిస్కంటిన్యూ సార్. మండల్ సెకండ్ ర్యాంకు నేను చెప్పలేదు స్టార్టింగ్ చెప్తున్నా. మండల్ సెకండ్ ర్యాంక్ నాది. అంటే గొప్పగా చెప్పట్లేదు. నా స్టడీలో నాకు చదువంటే అంత ప్రాణం. సో, అంత చదువుకొని మండల్‌లో సెకండ్ ర్యాంక్ తీసుకున్న 10థ్ క్లాస్‌లో. మళ్ళీ చెప్తున్నా మా డివిజన్ జోగిపేటొస్తది. జోగిపేట్ కాలేజ్‌లో ప్రైవేట్ కాలేజ్‌లో ఫ్రీ సీట్ ఇచ్చిర్రు సార్ నాకు. మండల్ సెకండ్ ర్యాంక్ రావడం మూలంగా ఫ్రీ సీట్ ఇచ్చిర్రు నాకు. ఫ్రీగా సీట్ ఇచ్చిర్రు. మాక్సిమం ఆ కాలేజ్‌లో జాయిన్ అవ్వాలంటే 50,000 50,000 కడితే అక్కడ అడ్మిషన్. సో, అట్లాంటి కాలేజ్‌లో గూడా నాకు ఫ్రీగా అడ్మిషన్ ఇచ్చారు. అంటే నా మండల్ సెకండ్ ర్యాంక్ రావడం 10థ్ క్లాస్ రిజల్ట్ జూసి నాకు ఫ్రీగా సీట్ ఇచ్చారు. ఫ్రీగా సీట్ ఇచ్చినప్పటికీ నేనక్కడ ఒక 5, 6 నెలలు గూడా చదవలేకపోయినా. అంటే పేదరికం. అంత పేదరికం. అట్లాంటి సిట్యుయేషన్‌లో మధ్యలో డిస్కంటిన్యూ జేసి నేను హైదరాబాద్ రావడం జరిగింది. సో, మా తల్లిదండ్రులు చదివిపియలేని సిట్యుయేషన్‌లో ఉన్నారు గదా! ఏదో పని జేసుకోవాలి హైదరాబాద్‌ల. ఏదో పని జేసుకొని నెలకొక 1000, 2000 వాళ్ళకి పంపియాలే అన్న ఆలోచనతో నేను హైదరాబాద్ రావడం జరిగింది సార్. హైదరాబాద్ వచ్చిన తర్వాత 2010లో నాకు మ్యారేజ్ అయింది. అది వేరే విషయం. సో, ఆ విధంగా అట్లాంటి లైఫ్ నుంచి వచ్చిన సార్ నేను. చదివిపియలేని లైఫ్ నుంచి ఈ సిట్యుయేషన్ 17 సంవత్సరాలు జాబ్ జేసినా నాకెలాంటి మార్పు లేదు. నేను మ్యారేజ్ చేసుకున్న అప్పు గూడా నేను తీర్చుకోలేక 2,00,000 ఇంకా 2,00,000 అప్పుతోనే రోడ్డు మీద పడ్డా.
కంపెనీలో 17 సంవత్సరాలు జాబ్ చేసి కూడా. అంటే వెస్టీజ్ అనే సిస్టమ్ ఎలాంటి వ్యక్తుల్ని ఒక 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్స్ చాలు సార్ ఈ సిస్టానికి. నువ్వు ఈ 3 సంవత్సరాలు గనుక ఒక యజ్ఞం చేసినట్టు చేస్తే టోటల్‌గా నీ లైఫ్ మొత్తం టర్న్ అయిపోతుంది. 100% షూర్ సార్. కాకపోతే ఇక్కడ వెస్టేజ్‌కొచ్చి ఎవరికో లక్షలొచ్చినాయి, ఎవరికో కారొచ్చిందని చెప్పి చాలా మందొస్తున్నారు బిజినెస్‌కి. కానీ ఏదైతే డబ్బు పరంగా చూసొస్తారో వాళ్ళందరూ స్కిప్ చేస్తున్నారు. 100% సార్. ఇక్కడ 100 మెంబర్స్ 100 మంది జనాలిక్కడ వెస్టేజ్ బిజినెస్‌లోకొస్తే 90% పీపుల్స్ కూడా ఏం చూస్తున్నారంటే ఎవరికో లక్షొచ్చింది, కారొచ్చింది నాకు గూడా వస్తది. ఇగో ఆ ఆలోచనతోనే వస్తున్నారు ఇందులోకి. వచ్చి 2 నెలలు, 3 నెలలు ఆళ్ళ ఫోకస్ అంతా ఏంది? లక్ష కారు మీదనే ఉంటది. ఏం జేయాలో ఉండదు. ఆ లక్ష కారు రావడానికి ఏం జేయాలో తెలుసుకోరాళ్ళు. ఆ 2 నెలలుంటారు, 3 నెలలుంటారు, 6 నెలలుంటారు. ఇదంతా మనతోని అయ్యేటట్లేదుగా అని చెప్పి ఆగిపోతారు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదన్నా ఒక పని జేసేటప్పుడు ఇప్పుడు మనం ఎగ్జాంపుల్‌గా క్రికెట్, క్రికెట్ నేర్చుకోవాలి, క్రికెట్ ఆడాలి అంటే క్రికెట్ యొక్క కండిషన్స్ మనకు తెలవాలి సార్. ఓవర్‌కొక 6 బాల్లుంటాయి. వైడ్ ఎలా వైడ్ అంటే ఏంటి? 4 అంటే ఏంది? 6 అంటే ఎక్కడికెళ్ళాలి? అక్కడ వికెట్‌లు ఫస్ట్‌లో పెడతారు. మళ్ళా ముందు 2 చోట్ల వికెట్‌లు పెడతారు. ఎందుకు పెడతారు? అంటే ఆ క్రికెట్ ఆడాలి అంటే క్రికెట్ యొక్క కండిషన్స్, క్రికెట్ గురించి మనకు అవగాహన ఉండాలి. తెలుసుకోవాలి దాని గురించి. మినిమమ్ తెలుసుకోవడానికి 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు పడతది. క్రికెట్ యొక్క మొత్తం బేసిక్ నాలెడ్జ్ తెలుసుకోవడానికి. అంటే ఏదైనా మనం ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఎంట్రీ ఇచ్చినాం. బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. బిజినెస్ యొక్క పొటాన్షియల్ బిజినెస్ గురించి మనకు తెలవాలి. ఇది తెలవక ఎవరికో ఇన్‌కమ్ వచ్చిందని చెప్పి దీంట్లోకొస్తున్నారు సార్. సో, ఇదేందో తెలుసుకున్నోళ్ళు, దీని ఫ్యూచర్ ఏందో తెలుసుకున్నోళ్ళు, వెస్టీజ్ రేపటినాడు ఏ స్థాయిలో ఉండబోతుందో తెలుసుకున్నోళ్ళు ప్రాణం పెట్టి పనిచేస్తున్నారు సార్ 100%. సో, నాదదే స్థాయి కాబట్టి, సో, నేను ఈ బిజినెస్‌కొచ్చి నేను గూడా ఒక 4 నెలలు ఎవ్వరు వినకపోయేసరికి కొంచెం మైండ్ అప్‌సెట్ అయిపోయి నా వల్ల కాదేమో అని చెప్పి నేను బ్లాక్ లిస్ట్‌లో పెట్టిన టైంలో స్టార్టింగ్‌లో నేను బీబీ మేడమ్ పాండ్ సార్‌ని హోమ్ మీటింగ్స్ మా ఇంటికి తీసుకురావడం జరిగింది కాబట్టి, ఆల్రెడీ మా ఇల్లు తెలుసు కాబట్టి వాళ్ళు డైరెక్ట్‌గా ఒకరోజు 6 మార్నింగ్ 6కి మా ఇంటికి రావడం జరిగింది సార్. డైరెక్ట్ ఇంటికొచ్చి పట్టుకొని దీని ఫ్యూచర్ గురించి మనం ఇందులో 100 మందిని జేసేది గాదు, 1000 మందిని జేసేది గాదు సార్. ఒక నలుగురిని దొరకబట్టుకుంటే చాలు. ఆ నలుగురు గూడా ఆకలున్న లీడర్సు, కమిట్మెంట్ లీడర్సు, వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళు పని జేసుకునే లీడర్సు, ఈ బిజినెస్ ఏందో అర్థం చేసుకునే లీడర్సు ఒక నలుగురు దొరికితే చాలు. మనం ఇందులో ఒక 50 మందిని జాయిన్ చేయనవసరం లేదు. 1000 మందిని జాయిన్ చేయనవసరం లేదు. ఒక నలుగురిని వేటాడుకోవాలి. ఒక నలుగురిని దొరకబట్టుకోవాలి. కమిట్మెంట్ లీడర్‌గా పనిచేసుకునేటోళ్ళు ఒక నలుగురిని దొరకబట్టుకోవాలి. ఆ నలుగురు దొరికే వరకు మనం 10 మందికి చెప్తామా, 50 మందికి చెప్తామా, 100 మందికి చెప్తామా, 1000 మందికి చెప్తామా వేటాడాలంతే. ఆ నలుగురు ఏ రోజైతే ఆ నలుగురిని మనం వెతుక్కోగలుగుతామో, ఆ రోజు 100% ఈ బిజినెస్‌లో మనం సక్సెస్ అవ్వచ్చు. 1,00,000 తీసుకోవచ్చు, కార్ తీసుకోవచ్చు. జస్ట్ ఒక నలుగురు. జాయినింగ్‌ల మీద ఫోకస్ పక్కన పెట్టి లీడర్‌ల మీద ఫోకస్ జెయ్యి. ఆకలున్న వాళ్ళని వెతుక్కోవడం మీద ఫోకస్ చేద్దాం. 100% మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్, బంధువులు, చుట్టాలు, రిలేటివ్స్ ఎవ్వరు రాకపోయినా గెలిపియడానికి మేము రెడీ ఉన్నాం. నువ్వు గెలవడానికి రెడీ ఉన్నావా? 100% 17 సంవత్సరాలు జాబ్ చేశానంటున్నావు. జస్ట్ ఒక సంవత్సరం మాకు టైమ్ ఇయ్యి. ఇప్పుడు 4 మంత్స్ అయిపోయింది. ఇంకొక 8, 9 నెలలు మాకు టైమ్ ఇయ్యి. 100% నీ చెక్ ఒక 50 అన్నా క్రాస్ చేపిస్తాం 100%. ఎవ్వరు రాకపోయినా పర్లేదు. మేము చెప్పింది మాత్రమే విను. బీబీ మేడమ్ రెండో తరగతి చదువుకుంది. ఆమె మాట నేనెందుకినాలే? పాండు సార్ ఇంటర్ 2 సార్లు ఫెయిల్ అయిండు. ఆయన మాట నేనెందుకినాలే? అని ఎప్పుడు అనుకోకు. మా మాటనే వినాలిలా. ఎందుకంటే తాత ముత్తాతల నుంచి వచ్చే బిజినెస్ కాదిది. డైరెక్ట్ సెల్లింగ్ అనేది రీసెంట్‌గా వచ్చింది కాబట్టి దీని గురించి మనం తెలుసుకోవాలి కాబట్టి మేము నీకంటే ఒక 2 అడుగుల ముందులో ఉన్నాం కాబట్టి ఎలా పోతే సక్సెస్ వస్తది, ఎలా పోతే సక్సెస్ రాదో మాకు తెలుసు కాబట్టి ఇది అప్‌లైన్ చదువుకున్నా, చదువు లేకపోయినా జ్ఞానము ఏజ్ ఉన్న ఎక్స్‌పీరియన్స్ ఏది అవసరం లేదు సార్. చిన్నోడా, పెద్దోడా ఏం అవసరం లేదు. అప్‌లైన్ చేయి పట్టుకొని నడిస్తే 100% సక్సెస్ అవ్వచ్చు అని చెప్పి ఆళ్ళు నాకు ఒక గంట సేపు చెప్పడం జరిగింది సార్. ఇప్పుడు స్టార్టింగ్‌లో నీ ఇన్‌కమ్ లేదు కాబట్టి మాక్సిమం నెగెటివ్సే వస్తాయి. పిలిస్తే రానోళ్ళు గెలిస్తే వస్తారు. రేపు పొద్దున నువ్వు గెలువు 100% పరిగెత్తుకొనొస్తారు ప్రతి ఒక్కరు. గెలవడానికి మేమున్నాం తోడుగా. నువ్వు గెలిపించడానికి మేము తోడుగున్నాం. నువ్వు గెలవడానికి రెడీ ఉండాలి. కష్టపడడానికి రెడీ ఉండాలి. సో, మా మాటలే వినబడాలి నీకు అని చెప్పి దాదాపు ఒక 1 అవర్ సార్ నాతోని మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా మేము గెలిపిచ్చే తీరుతాం. జస్ట్ మా వాయిసే విను. మేమేం చెప్తే గది చెయి అంతే. అని చెప్తే ఆ రోజు నాకు చాలా ఆకలుంది డబ్బు సంపాదించాలని. సో, కాబట్టి ఎవరు చెప్తున్నారు సార్ ఈ రోజులల్ల? మన ఫ్రెండ్స్ చెప్తున్నారా మనం ఒక 1,00,000 తీసుకోవాలని జెప్పి? మన బంధువులు చెప్తున్నారా మనకొక 1,00,000 తీసుకోవాలని జెప్పి? మనం 1,00,000 తీసుకోవాలని ఎవరు చెప్తున్నారు? మనం కార్‌లలో తిరగాలని ఎవరు చెప్తున్నారు సార్? ఎవ్వరు చెప్పరు సార్ గుర్తుపెట్టుకోండి. సో, ఒకప్పుడు ఏజ్‌ని చూసి రెస్పెక్ట్ ఇచ్చిర్రు. ఇప్పుడు డబ్బుంటేనే రెస్పెక్ట్.
ఆ డబ్బు సంపాదించాలి, నువ్వు సక్సెస్ అవ్వాలి, నువ్వు కార్లలో తిరగాలని చెప్పి ఎవరు అనుకోరు సార్. ఇంకా నువ్వు కింద పడితే నయముండా అనుకుంటోళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఒక నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్‌లో ఒక అప్‌లైన్, వెస్టీజ్‌లో ఉన్న అప్‌లైన్ మాత్రమే కోరుకుంటాడు సార్. దేవుని మించిన దేవుడని చెప్పొచ్చు అప్‌లైన్. అది నేనైతే బలంగా నమ్ముతా సార్ అది. ఎందుకంటే అప్‌లైన్ మన సక్సెస్ కోరుకుంటున్నాడు. సో, నా ఫ్రెండ్స్, నా బంధువులు ఇంతవరకు ఎవ్వరు నాకు ఈ మాట చెప్పలేదు. బీబీ మేడమ్ పాండ్ సార్ ఎవరో తెలియదు. కానీ నన్ను సక్సెస్ జేపిస్తా అంటున్నారు. 100% నేను ఇలా చెయ్యి పట్టుకోవాలని జెప్పి మీరేం జెప్తే గదే చేస్తా మేడం. ఇప్పటి వరకు చిన్న ఒక ఈగో ఉండి నాకు, ఆయమ్మ చెప్తే నేనెందుకినాలే, పాండ్ సార్ చెప్తే నేనెందుకినాలే, వీళ్ళిద్దరికంటే ఎక్కువ నేనే చదువుకున్నా గదా! నేను నేను గూడా మీటింగ్‌లకొచ్చిన గదా! నేను గూడా తెలుసుకున్నా గదా! నాకు నేనే జేసుకుంటా, వీళ్ళ మాటలు నేనెందుకినాలని జెప్పి చిన్న ఈగో ఉండే సార్. ఇప్పటి నుంచి ఆ ఈగో మొత్తం పక్కన పెట్టి మీరేం చెప్తే గదే ఇంటా. నాకు అంతిమంగా నాకు గెలుపు కావాలి. అంతిమంగా నాకు లక్ష్య గావాలి. నాకు గెలుపు గావాలి. దాని గురించి మీరేం జెప్పినా పర్లేదు. మీకు తల వంచి పని జేస్తా నేను. మీ మీ మీరేం జెప్తే గది ఇంటా అని జెప్పి ఆళ్ళకి ప్రామిస్ జేసినా సార్ నేను. అప్పుడు నాకు బీబీ మేడమ్ పాండ్ సార్ ఒకటే లైన్ జెప్పిర్రు సార్. ఒక 4 పాయింట్లు జెప్పిర్రు. "నువ్వు వెస్టీజ్‌లో సక్సెస్ అవ్వాలంటే ఒక 4 పాయింట్లు మెయింటైన్ జెయి. తర్వాత మేమేం జెప్తే అది వినని" జెప్పిర్రు. ఒక పాయింట్ వచ్చేసరికి ఎవ్రీ డే జూమ్ మీటింగ్‌లకి రావాలి. పొద్దున 5:00 జూమ్ ఒస్తది. ఆ జూమ్‌లోకి ఎందుకు రావాలంటే, మన వెస్టీజ్‌లో ఏమేం ప్రొడక్ట్స్ ఉన్నాయి, అవి ఎలా తయారవుతాయి, ఏ విధంగా పనిచేస్తాయి అనేది మనకు ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉంటది. 100% ఈ బిజినెస్‌లో సక్సెస్ అవ్వాలంటే, ముందు మన ప్రొడక్ట్‌ల గురించి మనకు అనుభవం ఉండాలే. ఖచ్చితంగా ఎంత నెగెటివ్ ఉన్న పీపుల్ దగ్గరికైనా సరే ఎళ్ళినప్పుడు, మనం అతన్ని కన్విన్స్ చేయాలి. అంటే కన్విన్స్ అని గాదు. ఇక్కడున్న వాస్తవాలు మనం అతనికి చెప్పాలంటే ఫస్ట్ ఆ సబ్జెక్ట్ మన దగ్గర ఉండాలి. కాబట్టి ఎవ్రీ డే మార్నింగ్ నువ్వు జూమ్‌లోకి రావాలే. ఒక 1 అవర్ సెక్షన్ ఎవ్రీ డే రావాలి. సో, ఆ తర్వాత నైట్ 8 గంటలకు ఎవ్రీ డేస్ నైట్ 8 గంటలకు జూమ్ సెక్షన్ ఉంటది. సక్సెస్ అయిన లీడర్స్ మాట్లాడతారక్కడ. ఏ లీడర్ పాయింట్ ఎక్కడ కనెక్ట్ అవుతదో తెలవదు. ఏ స్పార్క్ ఏ లీడర్‌కి ఒక వాయిస్ నీకు కనెక్ట్ అయితే ఆ స్పార్కే నిన్ను విజేతగా నిలబెడుతుంది డైరెక్ట్ సెల్లింగ్‌లో. ఖచ్చితంగా ఎవ్రీడే నువ్వు టెస్టిమోనీ‌లకి అటెండ్ గావాలని జెప్పిర్రు. బిఫోర్ వెస్టేజ్ ఏం జేసేవాళ్ళు? వెస్టేజ్‌కొచ్చి ఎన్ని రోజులయింది? ఇప్పుడు ఇక్కడ ఎలాంటి లైఫ్ లీడ్ చేస్తున్నారని జెప్పి లీడర్స్ యొక్క సక్సెస్ జర్నీ ఉంటది. ఖచ్చితంగా మార్నింగ్ 5:00కి నైట్ 8 గంటలకు జూమ్ సెక్షన్ రావాలి ఒకటి. రెండో పాయింట్ ఏం జెప్పిర్రంటే ఎవరొచ్చినా రాకపోయినా 8, 9 నెలలు నెలకొక 2, 3 డీఎల్‌సిప్ మీటింగ్ నువ్వు ఖచ్చితంగా అటెండ్ గావాలి. నువ్వు ఫోటోగ్రాఫ్ జేసుకుంటూ, నీకు ఖాళీ ఉన్న టైంలో నెలకొక 2-3 డీఎల్‌సిప్ మీటింగ్‌లు అటెండ్ అవ్వాలి. 100% ఈ పూర్తి సబ్జెక్ట్ మందు మనం నేర్చుకోవాలి. ఇక్కడ లెర్న్ జేస్తేనే ఎర్న్ చేసే బిజినెస్, జాయినింగ్ జేస్తే వచ్చే బిజినెస్ గాదిది. లెర్న్ జేస్తే ఎర్న్ చేసే బిజినెస్. ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకుంటేనే ఇక్కడ సక్సెస్ ఉందిక. కాబట్టి నెలకు 2-3 మీటింగ్స్ డీఎల్‌సిప్ మీటింగ్ అటెండ్ అవ్వాలి. మీటింగ్‌కొచ్చినప్పుడు ఎవరన్నా వస్తే తీసుకొచ్చి కూర్చోబెట్టు. ఎవరు రాకపోతే నువ్వొచ్చి సబ్జెక్ట్ నేర్చుకో అని చెప్పడం జరిగింది. సో, 2 పాయింట్లు అయిపోయినాయి. మూడో పాయింట్ ఏం చెప్పిరంటే అట్‌లీస్ట్ నెలకొక సెమినార్ అటెండ్ అవ్వు. డీఎల్‌సిప్ మీటింగ్‌లలో నీకొక 50 మెంబర్స్, 100 మెంబర్స్ కనబడతారు. కానీ సెమినార్‌లో మాత్రం మినిమమ్ 1000, 2000, 3000తోని కూడా మన దగ్గర సెమినార్స్ అవుతున్నాయి. సెమినార్స్‌కి అటెండ్ అవ్వాలి. సెమినార్స్‌కి అటెండ్ అయితే నీకు కొన్ని వందల మంది లీడర్స్ కనబడతారక్కడ. సో, ఒక స్టూడెంట్ ఎలా సక్సెస్ అయింది కనబడతది. హౌస్ వైఫ్ ఎలా సక్సెస్ అయింది కనబడతది. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఎలా సక్సెస్ అయింది కనబడతది. సో, ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ఎలా సక్సెస్ అయ్యారు కనబడతది. ఒక రైతు ఎలా సక్సెస్ అయింది కనబడతది. అన్ని రకాల వాళ్ళు ఎలా సక్సెస్ అవుతున్నారు బిజినెస్‌లో నీకక్కడ కనబడతారు సెమినార్‌కి. నెలకొక్క సెమినార్ అటెండ్ అవ్వని చెప్పిర్రు. సో, నాలుగో పాయింట్ ఏం చెప్పిరంటే, ఇన్ 3 నెలలకోసారి, 6 నెలలకోసారి మనకు బూట్ క్యాంప్స్ అవుతుంటాయి. అప్పుడు నేను ఈ బిజినెస్‌కి ఎంట్రీ అయినప్పుడు కోటప్పకొండ సార్ మొన్నటి వరకు గూడా అక్కడికే వచ్చాం. ఇప్పుడు రీసెంట్‌గా మనకి యాదగిరిగుట్టలో స్టార్ట్ అయింది గానీ, కోటప్పకొండనే సార్. సో, అక్కడ మరి ఆ వాతావరణం, ఆ దేవుని ఆశీస్సులు ఏందో తెలవదు గానీ, కోటప్పకొండ వచ్చిన ప్రతి ఒక్క లీడర్ మాక్సిమం సక్సెస్ అవుతున్నారు సార్. సో, ఆ విధంగా 3 నెలలకోసారి, 6 నెలలకోసారి బూట్ క్యాంప్ వస్తది. ఒక 2 డేస్ మనకు ట్రైనింగ్ ఉంటది. ఆ ట్రైనింగ్‌కి అటెండ్ గావాలని జెప్పిర్రు. ఈ 4 పాయింట్లు సార్. ఆ బూట్ క్యాంప్‌కొస్తే ఈ 10, 20, 30,000 తీసుకుంటోళ్ళు గాదు. వీళ్ళకి జెప్తేనే ఇప్పుడు అర్థం అవ్వట్లేదు. 10, 20,000, 30,000 తీసుకుంటోళ్ళకి అర్థం అవ్వట్లేదు బిజినెస్ రూట్ గాని, బయట లక్షలు సంపాదించేటోళ్ళు గూడా నెలకి 3,00,000, 4,00,000, 5,00,000 సంపాదించే బిజినెస్ మ్యాన్స్ గూడా వెస్టీజ్‌కి ఏ విధంగా వస్తున్నారు? వెస్టీజ్‌ని ఎందుకు టేకప్ జేస్తున్నారు? వాళ్ళ వాయిస్ ఇంటారక్కడ. సో, అదే విధంగా ఎంత మంచి గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రొఫెషనల్స్ ఏ ఎలాంటోళ్ళు మీటింగ్‌కొస్తున్నారు, ఎలాంటోళ్ళు బిజినెస్ జేస్తున్నారని అక్కడ అర్థమవుతది. దాంతో పాటు నీకు బిజినెస్ యొక్క మైండ్‌సెట్ నీకు అర్థమవుతది. బూట్ క్యాంప్ రావాలని జెప్పారు.
సో నాకు కావాల్సింది 1,00,000 ఖచ్చితంగా నేను 1,00,000 కొట్టాలి. నా ఫ్రెండ్స్ రావట్లేదు. ఎవ్వరు రావట్లే. నేను సమాధానం చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు 1,00,000 వస్తే వాళ్ళందరు నోళ్ళు మూత పడతాయని చెప్పి నాకు అర్థమైంది. ఖచ్చితంగా నాకు 1,00,000 రావాలి అంటే మేడం పాండ్ సార్ చెప్పింది 100% వినాలి ఇప్పుడు. ఇప్పుడు అన్ని పక్కన పెట్టి నా తెలివితేటలు, నా ఈగో అంతా పక్కన పెట్టి అన్ని కట్ చేసుకొని తల వంచి పని చేయాలి. సిస్టానికి తల వంచి పని చేయాలి. అప్లయన్స్ తల వంచి పని చేయాలి. 100% నాకు సక్సెస్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నాకు 1,00,000 కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతే. బయట ఎక్కర్లేదు సార్. నేను భూమి మీద ఉన్నన్ని రోజులు కూడా నెలకి 50,000 కూడా సంపాదిస్తానని లేదన్న అనుమానంతో బతికిన వ్యక్తిని నేను ఒకప్పుడు. 25,000 సార్. 25,000 ఎక్కువ అనుకోని తోసేసిర్రు కంపెనీలకెళ్ళి. అంటే ఇంక్రిమెంట్ ఎయలేక. సో అందరికెళ్ళి బయటకొస్తే మళ్ళీ ఎందులోకి పోయినా గదే 20,000 20, 25,000 ఇస్తారు. ఎన్ని సంవత్సరాలు పని చేసినా నెలకి 50,000 కూడా భూమి మీద ఉన్నన్ని రోజులు కూడా నేను 50,000 సంపాదించే సిట్యుయేషన్ నాదైతే కాదు సార్. నాదైతే కాదు. 100% చెప్తున్నా. సో అట్లాంటిది 1,00,000 అది కూడా ఒక 1 ఇయర్, 1 ఇయర్ రాకపోవచ్చు. 2 ఇయర్స్‌కి అయితే 100% వస్తుంది. గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి నాకు అది కావాలి అని చెప్పి అప్లైడ్ తల వంచి పని చేయాలి. ఖచ్చితంగా వాళ్ళు ఏం చెప్తే గది చేస్తే సక్సెస్ ఉందని తెలుసుకొని, సో ఈ 4 పాయింట్లు ఏదైతే చెప్పిరో 100% ఇది. ఎవరొచ్చినా రాకపోయినా నాకు ఇన్‌కమ్ రాకపోయినా పర్లేదు. 8, 9 నెలలు నాకు రూపాయి రాకపోయినా పర్లేదు గానీ మీరు చెప్పినయన్నీ నేను 100% పాటిస్తా. మీరు చెప్పింది 100% పాటిస్తా అని చెప్పి అప్పుడే ప్రామిస్ జేసి, నేను మళ్ళీ రీబ్యాక్ అయినా సార్ బిజినెస్‌లోకి. రీబ్యాక్ అయ్యి మోర్ మీటింగ్స్. ఈ సక్సెస్ రావడానికి కారణం ఏందంటే అప్లైన్ మాట, రెండవది మోర్ మీటింగ్స్ సార్. మోర్ మీటింగ్స్. అప్లైన్ చిన్నోడా, పెద్దోడా, చదువుకున్నాడా, చదువుకోలేడా, జ్ఞానం ఉందా, తెలివి లేదా ఏం అవసరం లేదు. అప్లైన్‌కు తల వంచి అంతే. అప్లైన్ మొత్తం పూర్తిగా బిలీవ్ జేయాలి. అప్లైన్ పూర్తిగా బిలీవ్ చేసి బిజినెస్ టేకప్ చేయాలి సార్. సో అట్లా నేను మేడం పాండ్స్ అని బిలీవ్ చేసిన. రెండవది మోర్ మీటింగ్స్ అటెండ్ అయినా వాళ్ళు చెప్పింది 100% చేసుకుంటున్నా సార్. ఎక్కడన్నా మీటింగ్ ఉంటే ఒక 20, 30 మంది చెప్తే ఒక్కొక్కసారి ఒక్కరో ఇద్దరో వచ్చేటిది. ఒక్కోసారి వాళ్ళు కూడా రాకుండే. అయినా నో ప్రాబ్లమ్. నా అప్లయన్స్ నాకు చెప్పిర్రు. ఎవరు రాకపోయినా మనం వెళ్ళాలి మీటింగ్‌కి అని చెప్పి. వచ్చినోడు వస్తాడు, రానోడు రా అని చెప్పి ఎక్కువ మీటింగ్‌లకి అటెండ్ అయినా. ఆ మీటింగ్‌లకి అటెండ్ అయిన టైంలో 6 మంత్స్ తర్వాత 4 నెలలు కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 2 నెలలు అయింది సార్. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి. అంత ఈజీగా ఈ 2,00,000 రాలేదు సార్. స్టార్టింగ్‌లో ఓహ్! కష్టాలు పడ్డం. కన్నీళ్ళు ఏడుపొచ్చింది. బయట వాళ్ళనే మాటలకు చాలా చాలా ఏడుపొస్తది సార్ ఒక్కొక్కప్పుడు. సో, లేడీ లీడర్స్ అంటే కొంచెం వాళ్ళు లేడీ లీడర్స్ కాబట్టి కన్నీరు రూపంగా అందరి ముందు ఏడ్చుకొని ఆళ్ళ బాధ తీర్చుకుంటరు. కానీ జెంట్స్ చాలా మందికి తెలుసు ఇందులో జెంట్స్‌కి. మనం ఏ విధంగా మన బాధను ఇది చేసుకోవాలో మనకు అర్థం కాదు. సో, ఏడిస్తే అనుకుంటాం గదా! నలుగురు ముందుల మనం మొగోడివై ఏడుస్తున్నావు ఏంట్రా అని అనుకుంటారని చెప్పి మన బాధ ఎట్లా తీర్చుకోవాలో కూడా అర్థం కాదు. ఎందుకంటే మార్కెట్‌లోకి ఒక రోజు 10 మందికి ప్లాన్ చెప్పడం జరిగింది సార్. 10 మంది గూడా 10 రకాలుగా అన్నారు సార్. ఇంత బతుకు బతికి సబ్బుల సర్పులో జాయిన్ అయినావురా ఇంకేం దొరకలేదారా నీకు? సో, సబ్బులమ్ముతున్నావంట గదా! కూలి పడుతుందా? నానా రకాలుగా మాట్లాడిర్రు సార్. ఆ నానా రకాలుగా మాట్లాడితే ఇంటికొచ్చి నైటల్లా ఏడ్చుకుంటా పడుకున్నా. మా భార్య, పిల్లలు పడుకున్న తర్వాత వాళ్ళు పడుకున్నారా లేదా చూసి ఏడ్చుకుంటా పడుకున్నా. తలగడ తడిసిపోయింది సార్. సో, కన్నీళ్లు పెట్టుకోవాలి, కష్టాలు ఎదుర్కోవాలి, ఎగతాళిలు ఎదుర్కోవాలి అన్నీ ఉన్నాయిక్కడ. అవన్నీ ఎదుర్కొంటేనే నీకు సక్సెస్. సక్సెస్ అనేది నీ దగ్గరకొస్తది సార్ గుర్తుపెట్టుకోండి. సో, నేనైతే అనుభవించిన సార్ అవన్నీ. అవన్నీ అనుభవించిన, అవన్నీ అనుభవిస్తేనే లైఫ్ ఉందని తెలుసుకున్నా కాబట్టి ఆ తర్వాత 6 మంత్స్ తర్వాత నేను ఉండేది సుచిత్ర సార్. ఇబ్రహీంపట్నం డీఎల్‌సీపీ. దాదాపు 40, 50 కిలోమీటర్లుంటది. సో, నాకు ఆ రోజు ప్రోగ్రామ్స్ ఏం లేకపోతే 40, 50 కిలోమీటర్ల దూరమైనా సరే ఒక్కడినెళ్లి కూర్చున్నా సార్ మీటింగ్. నాకు గావాల్సింది సబ్జెక్ట్. నాకు గావాల్సింది లీడర్ వాయిస్. సో, అట్లా ఎవరొచ్చినా రాకపోయినా దగ్గర, దూరం అని చూడకుండా మోర్ మీటింగ్స్ అటెండ్ అయినా సార్. మోర్ మీటింగ్స్ అటెండ్ అవ్వడం మూలంగా నాకు వెస్టీజ్ అనే పిచ్చి పట్టింది. రియల్‌గా చెప్తున్నా వెస్టీజ్ అనే పిచ్చి పడితే 100% రిచ్ అవుతారు. ప్రతిరోజు సార్ వాళ్ళు ఇలా జెంట్స్ లీడర్స్ ఉంటే మిమ్మల్ని పిచ్చివాళ్ళు అనరు సార్ అవతల వాళ్ళు. మీరు పెట్టుకునే స్టేటస్‌లు గాని, మీకిది పిచ్చి పట్టాలి మొత్తం. మైండ్ మొత్తం వెస్టేజ్, 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 వెస్టేజ్. 100% ఈ ధ్యానంలో ఉండండి మీరు ఒక 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్స్ 100% లక్షాధికారులు, కోటీశ్వరుల జాబితాకెళ్తారు. 100% సార్. పిచ్చుండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నీ యూట్యూబ్ వాడుతున్నావా? వెస్టేజ్‌కి సంబంధించిన వీడియోస్ ఉండాలి. ఫేస్‌బుక్ వాడుతున్నావా? వెస్టేజ్‌కి సంబంధించిన ఫోటోస్, వీడియోస్ ఉండాలి. సో, నీ స్టేటస్ వాడుతున్నావా? స్టేటస్‌లో వెస్టేజ్‌కి సంబంధించిన ఫోటోస్, వీడియోస్ ఉండాలి. 100% నీ స్టేటస్, నీ ఫేస్‌బుక్, నీ యూట్యూబ్ అవతల వ్యక్తులు చూసినప్పుడు ఈయనకి పిచ్చి పట్టిందిరా, ఈ మేడంకి పిచ్చి పట్టింది. 100% ఇది అనాలి సార్. జనాల నుంచి ఎంత వాయిస్ నేను పిచ్చోడంటే అంత రిచ్ అవుతావు వెస్టేజ్‌ల. అది నాకు అర్థమైపోయింది. నేను స్టేటస్‌లల్ల యూట్యూబ్‌లల్ల ప్రతి దాంట్లో నేను వెస్టీజ్, వెస్టీజ్, వెస్టీజ్. చాలా మంది అన్నారు గూడా సార్. అవి జూసి కాల్ జేసిర్రు. "ఏంరా పిచ్చోనివయినావా ఏంది? ఆ మీటింగ్‌లకెళ్ళి ఎళ్లి పిచ్చోనివయితున్నావురా బాబు! రేపటి నాడో ఎర్రగడ్డ హాస్పిటల్‌లో ఏస్తారేమో చూసుకో" అని అన్నారు.
అప్పుడు నన్ను నేను అప్రిషియేట్ చేసుకున్నా సార్. యెస్! వెస్టేజ్ అంటే నాకు పిచ్చి పడుతుంది. చాలా మంది నాకు చెప్తున్నారు. పిచ్చోడివి అయితున్నావు అంటున్నారు. యెస్! నాకు సక్సెస్ జిగ్గరకొస్తుంది అని చెప్పి నన్ను నేను అప్రిషియేట్ చేసుకున్నా. సో, ఆ విధంగా నేను ఎళ్తున్న క్రమంలో నా ఫ్రెండ్స్, నా బంధువులు, చుట్టాలు ఎవ్వరు లేరు సార్ స్టార్టింగ్‌లో. ఎవ్వరు లేరు. నా అనుకున్న వ్యక్తి ఎవ్వరు లేరు నాకు బిజినెస్‌లో అండగా. సో, 6 మంత్స్ తర్వాత యాదగిరిగుట్ట దగ్గర మన గట్కేసర్ దగ్గర ఒక మీటింగ్ అటెండ్ అయినా. సో, నేనే సింగిల్‌గా ఎళ్ళినా. మీటింగ్ స్టార్ట్ అవ్వకపోయేసరికి రోడ్ పైన నిలబడి ఒక వ్యక్తిని పరిచయం చేసుకున్నా. ఆ వ్యక్తిని తీసుకెళ్ళి మీటింగ్‌లో కూర్చోబెట్టినా. ఆ వ్యక్తి ద్వారా చిన్నగా నాకు టీమ్ రావడం స్టార్ట్ అయింది. ఆ మీటింగ్‌లో అతను కనెక్ట్ అయ్యిండు. ఒక రూ. 2000 ప్రొడక్ట్‌లు పర్చేజ్ చేసి తీసుకెళ్ళిండు. 15 రోజుల తర్వాత రివ్యూ అడిగినా, "బాగున్నాయి సార్" అన్నాడు. అదే విషయం నలుగురు చెప్తే బావుంటది. నలుగురు చెప్తే మనం మంచి చేసిన వాళ్ళం అవుతాం. తద్వారా మనకి ఇన్‌కమ్ కూడా జనరేట్ అవుతుందని చెప్తే, "సార్ చెప్తా" అని చెప్తే, "నేను చెప్పొద్దు సార్ మీకు తెలిసిన వాళ్ళని నాకు పరిచయం చేయండి" అని చెప్పి అట్లా హోమ్ మీటింగ్ ప్లాన్ చేసుకొని ఎళ్తుంటే 6 మంత్స్ తర్వాత, 6 నెలల తర్వాత నాకు వెస్టీజ్‌లో బ్రాంచ్ డైరెక్టర్ అనే అవకాశం వచ్చింది సార్. బ్రాంచ్ డైరెక్టర్ క్వాలిఫైడ్ అయిన 6 మంత్స్ తర్వాత. వెస్టీజ్‌లో నా వరకు నాకు ఫస్ట్ నేను వాడుకున్నప్పుడు నాకొచ్చిన ఇన్‌కమ్ రూ. 30 సార్. రూ. 30 తర్వాత 120, 330, 420 అట్లా చిన్న చిన్నగా ఒక 5, 6 నెలలొచ్చింది. 6 మంత్స్ తర్వాత నాకు బ్రాంచ్ డైరెక్టర్ ఏదైతే అయిందో అప్పుడు నాకు రూ. 3,990 చెక్ రావడం జరిగింది. రూ. 3,990 ఎప్పుడైతే చెక్కొచ్చిందో, ఇది గాదు నేను గావాల్సింది 1,00,000 నాకు. 1,00,000 పెట్టాలే. నన్ను అవమానించినోళ్ళు చాలా మందున్నారు. అందరున్నారు. నా ఫ్రెండ్స్ ఉన్నారు, బంధువులున్నారు. ఏంది మా ఊరోళ్ళున్నారు, గల్లోళ్ళున్నారు. ప్రతి ఒక్కరున్నారు. అందరికి నేను సమాధానం జెప్పాలంటే ఈ 4,000తో సమాధానం జెప్పలేను. ఇంకా ఎగతాళిలు ఎక్కువవుతాయి. అవమానాలు ఎక్కువవుతాయి 4,000. ఈ 4,000 గాదు నేను 1,00,000 పెట్టాలి 100%. 1,00,000 గురించి పనిజేశాను సార్. 6 మంత్స్ తర్వాత నేను బ్రాంచ్ డైరెక్టర్ అయినా. కానీ ఎప్పుడైతే ఇప్పుడున్న ప్రెజెంట్ నా అండర్‌లో 2 నెలలకు, 3 నెలలకే బ్రాంచ్ డైరెక్టర్ అయ్యి 9,000, 10,000, రూ. 12,000 చెక్కులు తీసుకుంటున్నారు సార్. నాకు కొంచెం టైం పట్టింది. 6 మంత్స్ టైం పట్టింది. ఇప్పుడు నా అండర్‌లో 2, 3 మంత్స్‌కే 10,000, 12,000, 14,000 చెక్కులు తీసుకుంటున్నారు. రీసెంట్ కామారెడ్డి దగ్గర శ్రీహరి సార్ అని చెప్పి గవర్నమెంట్ ఎంప్లాయీ రావడం జరిగింది. 80,000 సాలరీ సార్. గవర్నమెంట్ ఎంప్లాయీ టీచర్ జాబ్‌గా 80,000 జీతం సార్‌కి. శ్రీహరి సార్ అని చెప్పి. ఈ బిజినెస్‌కొచ్చి 2 మంత్సే సార్. ఒక 2 మంత్స్ బ్యాక్ కామారెడ్డిలో ఒక మీటింగ్ చేస్తే, నా మీటింగే వచ్చి కనెక్ట్ అయ్యిండు. ఐడీ తీసుకొని ప్రొడక్ట్‌లు వాడిండు. ఎవరికీ చెప్పొద్దని చెప్పినా ఒక 15 డేస్ కంప్లీట్‌గా ప్రొడక్ట్స్ వాడుకున్నాడు. 15 డేస్ తర్వాత రివ్యూ అడిగినా, "చాలా బాగున్నాయి సార్" అని చెప్పిండు. సో, "నీకు తెలిసిన వాళ్ళని నాకు పరిచయం చేస్తారని" చెప్పినా. "మీరెక్కడ ఏం మాట్లాడకూడదు. మాట్లాడితే మీరు వాడిన ప్రొడక్ట్ గురించి మాట్లాడండి. ఇన్‌కమ్ గురించి ఎవరితో మాట్లాడొద్దని" చెప్పినా. సో, ప్రొడక్ట్ గురించి మాట్లాడి నాకు కలిపియండి. నాకు పరిచయం చేయండి అని చెప్తే, ఆ మిగిలిన 1 ½ మంత్ ఆ సార్‌కి తెలిసిన వాళ్ళని నాకు పరిచయం చేయడంతో రీసెంట్‌గా బ్రాంచ్ డైరెక్టర్ అయి పోయిన మంత్ రూ. 9,500 తీసుకోవడం జరిగింది సార్. జస్ట్ 2 మంత్స్. సో, ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు చాలా ఈజీ అవుతుంది. అవగాహన పెరుగుతుంది డైరెక్ట్ సెల్లింగ్ మీద. కాకపోతే చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు. చూసేవాళ్ళు చూస్తూనే ఉన్నారన్నట్టు ఉంటుందింకా. సో, ఇంకా ఫాస్ట్ గ్రోత్ అవుతుందిప్పుడు. అట్లా 2 నెలలకు, 3 నెలలకి ఇన్‌కమ్ తీసుకుంటున్నారు. సో, నాకు మాత్రం 6 మంత్స్ టైం పట్టింది సార్ బ్రాంచ్ డైరెక్టర్ అవ్వడానికి. సో, నాకు గావాల్సింది 1,00,000 కాబట్టి వచ్చిన టీమ్‌తో ఇంకొంచెం హార్డ్ వర్క్ చేసుకుంటూ ఎళ్ళినా. నాకు గావాల్సింది 1,00,000 ఇది గాదు. అని జెప్పి వచ్చిన వాళ్ళతో, వచ్చిన టీమ్‌తో ఇంకొంచెం హార్డ్ వర్క్ చేసుకుంటా పోతే నెక్స్ట్ మంత్ 7,270 అయింది. తర్వాత మూడో మంతు 9,870 రావడం జరిగింది. ఫోర్త్ మంత్ నాలుగో నెల 22,000 చెక్ అయింది సార్ డైరెక్ట్. 3,990 7,270, 9,870 డైరెక్ట్ 22,000 చెక్ రావడం జరిగింది. ఏదైతే 4 మంత్స్ ఒక 4 నెలలు వచ్చిన అన్‌నోన్ పర్సన్ ద్వారా టీమ్ తీసుకొని టీమ్‌తో కష్టపడితే ఫోటోగ్రాఫ్‌తో పాటు 22,000 జస్ట్ 4 మంత్స్. 4 నెలల్లో 22,000 చెక్ తీసుకోవడం జరిగింది సార్. ఈ 4 నెలల్లో ఏదైతే 22,000 చెక్ తీసుకున్నానో, ఈ 4 నెలల్లో నేను సెమినార్‌లకు అటెండ్ అయినా, బూట్ క్యాంప్‌లో కూడా అటెండ్ అయినా. కోటప్పకొండ బూట్ క్యాంప్ గూడా అటెండ్ అయినా సార్. ఈ ఈ అటెండ్ అయిన క్రమంలో నాకర్థమైన విషయం ఏందంటే, ఇది పెద్ద పెద్ద మహానుభావులే జేస్తున్నారు బిజినెసు. ఇది చాలా పెద్ద పెద్ద మహానుభావులే జేస్తున్నారు. మంచి మంచి ప్రొఫెషనల్స్ జేస్తున్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ జాబ్ రిజైన్ జేసి చేస్తున్నారు. ఇది పార్ట్ టైమ్ జేసే బిజినెస్ గాదు. ఫుల్ టైమ్ జేసే బిజినెస్. హార్ట్‌ఫుల్‌గా పనిజేసే బిజినెస్. గుండెల్లో బెట్టుకొని పనిజేసే బిజినెస్. పిల్లల గురించి తల వంచి పనిజేసే బిజినెస్ అని నాకర్థమైపోయింది సార్. 3 జనరేషన్ ఇన్‌కమ్ ఉందిక్కడ. రేపటి నాడు మనం ఉన్నా లేకపోయినా మన పిల్లలు ఒక రాణిలాగా, రాజులాగా బతికాలి అంటే 100% బిజినెస్‌ని గుండెల్లో పెట్టుకొని పని జేయాలి. ఫుల్ టైమ్ పని జేయాలి. హార్ట్‌ఫుల్‌గా పని జేయాలని నాకర్థమైపోయింది. ఇది పార్ట్ టైమ్ జేసే బిజినెస్ అసలు గాదు సార్. అన్న విషయం నాకు 22,000 చెక్కొచ్చినప్పుడు నేను సెమినార్‌లకు అటెండ్ అయినా, బూట్ క్యాంప్‌లకు అటెండ్ అయినా కాబట్టి నాకర్థమైపోయి
నేను ఏదైతే ఫోటోగ్రాఫ్ ఉందో ఫోటోగ్రాఫ్‌ని టోటల్ కంప్లీట్ క్లోజ్ చేసుకొని, ఫోటోగ్రఫీ కంప్లీట్‌గా క్లోజ్ చేసుకొని 22,000 చెక్ వచ్చినప్పుడు ఫుల్ టైమ్ వెస్టేజ్ టేకప్ చేసిన సార్. నా ఫ్యామిలీ గురించి గోల్ పెట్టుకున్నా. నా పిల్లల గురించి గోల్ పెట్టుకున్నా. నేనప్పుడు 22,000 చెక్ వచ్చినప్పుడు నేను డిసైడ్ అయిందేంటంటే, ఇప్పుడు నాకొస్తున్న ఇన్‌కమ్ నేను చేస్తేనే వచ్చేది గాదు. నేను లేకపోయినా నా ఫ్యామిలీ రోడ్ మీద పడొద్దు. 100% నేను లేకపోయినా నా పిల్లలు రోడ్ మీద పడొద్దు అంటే, వెస్టీజ్‌ని గుండెల్లో పెట్టుకొని పని జేయాలె. యజ్ఞంలాగా పని జేయాలి. అన్న విషయం నాకు అర్థమైపోయి 22,000 చెక్ వచ్చినప్పుడు కంప్లీట్‌గా ఫోటోగ్రాఫ్ పక్కన పెట్టి ఫుల్ టైమ్ టేకప్ చేసిన సార్. వెస్టీజ్‌ని ఫుల్ టైమ్ టేకప్ చేస్తే 22,000 చెక్కు నెక్స్ట్ మంత్ 26 అయింది. 28 అయింది. 32, 36, 38, 42, 44, 65, 80, 79, 93, 1,28,000, 1,32, 1,42, 1,29, 1,39, 1,66, 1,52 ఇప్పుడు హైయెస్ట్‌గా రూ. 2,03,119 చెక్ తీసుకోవడం జరుగుతుంది సార్ వెస్టీజ్‌లో. హైయెస్ట్ ఇన్‌కమ్ రూ. 2,03,119. మొన్న పోయిన మంత్ వచ్చిన 10వ తారీఖు చెక్కు రూ. 1,66,000 సార్. సో జూమ్‌లో ఉన్న 234 మెంబర్స్‌కి అందరికి అదే చెప్తున్నా సార్. ఇదైతే ఇప్పటికే ఈ 2.5 ఇయర్స్‌ని నేను ఎక్స్‌పెక్ట్ చేయని లైఫ్ నాకొచ్చింది సార్. 100% అది నాకు తెలుసు. ఎందుకంటే ఒకప్పుడు 5 ఇయర్స్ బ్యాకు కూరగాయల ఖర్చు గూడా అప్పు చేసేవాడిని సార్. పాల ఖర్చు గూడా అప్పే చేసేవాడినిగా సార్. ప్రతి నెల మినిమమ్ 500, రూ. 1000 చేతి బదులు తీసుకునేవాడిని. 10వ తారీఖు ఇస్తా, నెక్స్ట్ మంత్ 10వ తారీఖు ఇస్తా ఇవ్వురా అని చెప్పి ఫ్రెండ్స్ దగ్గర, తెలిసిన వాళ్ళ దగ్గర చేతి బదులు అప్పు తీసుకునేవాడిని. కూరగాయల ఖర్చు లేకపోతే అప్పు చేసేవాడిని. పాల ఖర్చు లేకపోతే అప్పు చేసేవాడిని. ఒక్కొక్క నెల ఇంటి రెంట్ కట్టడానికి డబ్బులు లేకపోతే అప్పు చేసేవాడిని. ఒక్కసారి ఆలోచించండి సార్. ఒక్కసారి ఆలోచించండి. ఎలాంటి స్థాయికెళ్ళబోతున్నాం. వీళ్ళేమన్నా 20 సంవత్సరాలు పని చేశామా? బయట పని చేసినట్టు 17 సంవత్సరాలు ఏమన్నా పని చేశామా దీంట్ల? 3 సంవత్సరాల కింద అవకాశం నాకొస్తే, అందరిలాగా నేను గూడా ఒక 5, 6 మంత్స్ బిలీవ్ చేయలే. కామన్‌గా స్టార్టింగ్‌లో వచ్చినప్పుడు మాక్సిమం నెగెటివే ఉంటది సార్ ఎవరికైనా. నెగెటివ్ ఉంటది. ఏందో అర్థమైతే సారీ సార్ కాలొచ్చింది. వాయిస్ ఓకేనా సార్? ఒక్కసారి నాకు ఓకే. కాల్ ఓకే మల్లేష్ సార్. ఓకే. వాయిస్ ఓకే. క్లియర్ సార్. థాంక్ యూ సార్. ఓకే. కంటిన్యూ చేయండి. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ. కాలొచ్చిందుండే. ఓకే. థాంక్ యూ. ఓకే. థాంక్ సో, ఇది ఏందో అర్థమైనోళ్ళు కదలట్లేదు. అర్థం గానోళ్ళు రావట్లేదు సార్ బిజినెస్‌కి. కానీ మాక్సిమం స్టార్టింగ్‌లో వచ్చే వాళ్ళంతా మాక్సిమం నెగెటివ్‌తోనే వస్తారు. కానీ ఇది ఏందో అర్థమైతే మాత్రం మనం చెయ్యాలి. ఆళ్ళకి అర్థమయ్యేటట్టు మనం ఎక్స్‌ప్లెయిన్ జేయాలి. ఆ సబ్జెక్ట్ మన దగ్గర ఉండాలి. కాబట్టి అర్థమైతే మాత్రం 100% ప్రాణం బెట్టి పనిచేస్తది సార్ బిజినెస్‌లో. సో, ఒక 5, 6 మంత్స్ నన్ను నేను బిలీవ్ చేయనప్పటికీ, బిజినెస్‌ని బిలీవ్ చేయనప్పటికీ, దేవుడిచ్చిన ఒక అవకాశం, తినే రాత ఉంది కాబట్టి, మళ్ళీ మనం మీటింగ్‌కొచ్చి క్లారిటీ తీసుకొని, ఈ రోజు 2.5 సంవత్సరాలు సార్ వెస్టేజ్ బిజినెస్ నేను టేకప్ చేయబట్టి. ఈ 2.5 సంవత్సరాలు, జస్ట్ 2.5 సంవత్సరాలలో వెస్టేజ్ ద్వారా ఇప్పటివరకు నేను డ్రా చేసిన అమౌంట్ రూ. 33,66,000 సార్. 33,66,000. 33,66,000 నేను వెస్టేజ్ ద్వారా ఇప్పటివరకు నేను తీసుకోవడం జరిగింది. సో, ఏదైతే నేను బయట 2,00,000 అప్పుతో రోడ్డు మీద పడ్డానో 17 సంవత్సరాలు, టూ వీలర్ బండి కొంటే 2 సార్లు ఈఎంఐ కట్టలేని స్టేజ్ నుంచి జస్ట్ 2.5 సంవత్సరాలు వెస్టేజ్ బిజినెస్ గుండెల్లో పెట్టుకొని పనిచేస్తే 15,00,000 టాటా నెక్సాన్ సన్ రూఫ్ కార్ కూడా తీసుకోవడం జరిగింది సార్. అది ఆగస్టు 15వ తారీఖు 2024 ఆగస్టు 15 మొన్న ఆగస్టు 15కు ఎగ్జాక్ట్‌లీ 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది. సో, అదే విధంగా 5 తులాల బంగారం తీసుకోవడం జరిగింది. 5,00,000 అప్పు కూడా తీర్చుకోవడం జరిగింది వెస్టేజ్‌కొచ్చి. సో, రీసెంట్‌గా దుబాయ్, ఖత్తర్ ఎళ్ళడం జరిగింది. ఫిబ్రవరి 4, జనవరి 28థ్ తారీఖు అంటే దుబాయ్, ఖత్తర్ ఎళ్ళడానికి 1 వీక్ ముందు ఊర్లో 2 ఫ్లాట్లు తీసుకొని, ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని దుబాయ్, ఖత్తర్ ఎళ్ళేసి రావడం జరిగింది సార్. ఇది నా లైఫ్ వెస్టేజ్‌లో. సో, థాయిలాండ్ ఎళ్ళినా, దుబాయ్ ఎళ్ళినా, ఖత్తర్ ఎళ్ళినా సో, ఫ్లైట్ అంటే ఏంటో తెలీదు సార్ మనకు. చిన్నప్పుడు హాయ్, బాయ్ చెప్పడం తప్ప, మనం ఫ్లైట్ ఎక్కుతామని ఆశ గూడా లేదు. మనమున్న సిట్యుయేషన్ బట్టి ఫ్లైట్‌ని టచ్ చేస్తామని ఆశ గూడా లేదు. ఎయిర్‌పోర్ట్ అంటే ఏందో తెలవదు సార్ మనకసలు. వెస్టిజ్ అనే అవకాశం లేకపోతే ఎయిర్‌పోర్ట్ అంటే ఏందో, ఎయిర్‌పోర్ట్ ఎట్లుంటదో కూడా చూసే భాగ్యం అయితే ఈ జన్మకు లేదు. వెస్టిజ్ అవకాశం లేకపోతే. అలాంటిది ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్‌లలో ఎళ్లి 3 దేశాలు లగ్జరీ దేశాలు సార్. ఎంజాయ్ చేసి రావడం జరిగింది. క్రూజ్ ట్రిప్ మొన్న ఎళ్ళింది దుబాయ్ క్రూజ్ ట్రిప్ అయితే అది ఇక చెప్పలేము. చాలా మంది వచ్చిర్రు దానికి. క్రూజ్ ట్రిప్‌కి ఇండ్ల జిమ్‌లో ఉన్న వాళ్ళు కూడా రావచ్చు నాకు తెలిసి. కానీ ఆ షిప్‌లో 48 గంటలు ఆ దుబాయ్, ఖత్తర్ ఆ జర్నీ అసలు ఎక్సలెంట్ సార్ అది. అది మాటల్లో చెప్పడానికొస్తలేదు. సో, ఆ జర్నీ అయిపోయిన తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు రియల్‌గా చెప్తున్నా సార్ నేను ఏడ్చిన ఫ్లైట్‌లో.
ఈ జన్మకి ఇది చాలు దేవుడా, ఇప్పటికిప్పుడు రమ్మని నేను వస్తా. ఎందుకంటే నాకు ఒక 1.5, 2 లాక్స్ వస్తుంది. ఇప్పుడు నేను ఈ చేసినా చేయకపోయినా ఖచ్చితంగా మా అబ్బాయికి, మా ఫ్యామిలీకి ఎంతో కొంత వస్తది ప్రతి నెల. ఇది చాలు, నేను ఎక్స్‌పెక్ట్ చేయని లైఫ్ ఇచ్చినావని చెప్పి, అది నిజంగా సార్ ఆ ఆనందం వేరు. దుబాయ్, ఖత్తర్ అనుభవించిన లైఫు, తీసుకున్న ఎక్సైట్‌మెంట్ అనేది చాలా చాలా అద్భుతం అది. అది మాటల్లో చెప్పలేము సార్. అనుభవిస్తే అది అర్థమవుతుంది. ఎక్కడుంది సార్ ఒక్కసారి ఆలోచించండి. ఒక రూపాయి కట్టకుండా, కట్టేయకుండా, అబద్ధం ఆడకుండా, మోసం చేయకుండా, నీతి నిజాయితీగా మనం ఆరోగ్యం తీసుకొని 10 మందికి ఆరోగ్యాన్ని పంచుతున్నాం ఇక్కడ. సమాజ సేవ చేస్తున్నాం. సమాజ సేవ చేస్తున్నాం. 10 మందిని గెలిపిస్తున్నాం. 10 మందికి ఆరోగ్యాన్ని ఇస్తున్నాం. డౌన్ లైన్ సక్సెస్, అప్ లైన్ సక్సెస్. మనం గెలవడం గాదు. ఫస్ట్ నిన్ను నేను గెలిపిస్తా, నీకు తోడుగుంటా, నువ్వు 1,00,000 తీసుకోవాలి, కార్ తీసుకోవాలని జెప్పి డౌన్ లైన్స్ గురించి ఆలోచిస్తూ ఎల్లవేళలా డౌన్ లైన్స్ గురించి పనిచేస్తున్నాం సార్. ఇక్కడ ఇప్పుడు జూడండి, మన మాధవ్ నాయుడు సార్ గాని, శివరాం సార్ గాని ఇక్కడ జూమ్‌లో చాలా మంది లీడర్స్ ఉన్నారు. ఇప్పుడు నన్ను ఇన్వైట్ జేసి ఇక్కడ ఎందుకు మాట్లాడిస్తుర్రో కొత్త వాళ్ళు ఒకసారి వచ్చిన వాళ్ళు ఆలోచించండి సార్. మిమ్మల్ని మీకు గూడా లక్షలిప్పియాలే, మీకు గూడా కార్లిప్పియాలే. ఏ లీడర్ వాయిస్ ఎక్కడ కనెక్ట్ అయితారో తెలవదు నా టీము. ప్రతి ఒక్క లీడర్‌ని ఇన్వైట్ చేస్తుంటే, ఏ లీడర్ వాయిస్ ఎక్కడ కనెక్ట్ అయితదో తెలవదు. ఒక్కొక్క రోజు జూమ్ మీటింగ్, ఒక్కొక్క లీడర్ వాయిస్ ఒక్కొక్క వ్యక్తిని మార్చినా చాలు. ఒక్కొక్క లీడర్‌కు రేపటి నాడు 1,00,000 కారు ఉండాలే అని చెప్పి ఎంత తాపత్రయపడుతున్నారు చూడండి మన అప్లయన్స్ మన గురించి. ఒక్కసారి ఆలోచించండి సార్. ఒక్కసారి ఆలోచించండి. మన గురించి, మన సక్సెస్ గురించి పనిచేస్తున్నాడు అప్లయన్. సో, కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. లైఫ్‌లు చేంజ్ చేసుకోండి. 100% ఇక్కడ కష్టపడితేనే డబ్బొస్తది. కష్టపడితేనే డబ్బొస్తది. టైమ్ పాస్ చేస్తే మాత్రం రాదు సార్ సక్సెస్. 100% గుర్తుపెట్టుకోండి. సో, నా లైఫ్ అయితే టోటల్‌గా నేను 100% చెప్తున్నా సార్. ఈ 2.5 సంవత్సరం మరి ఇప్పటికే 1,50,000కే ఎక్కువైపోయిందా సార్ అంటే, రియల్‌గా చెప్తున్నా నాకైతే ఎక్కువనే అనిపిస్తుంది. నెలకి 50,000 కూడా సంపాదించలేని సిట్యుయేషన్ నుంచి యావరేజ్‌గా 1,50,000 పైన ఇన్‌కమ్ తీసుకుంటున్న వెస్టేజ్ అంటే ఒకసారి ఆలోచించండి సార్. నాకైతే ఎక్కువే సార్. ఇప్పటికే నాకు చాలా నాకు చాలా లైఫ్ ఇచ్చిండే అని అనుకుంటున్నా నేనైతే. కానీ ఇప్పుడు నేను తీసుకోవడం కంటే నా అండర్‌లో దాదాపు ఒక 102 మెంబర్స్, 102 లీ ఆహ్, లీడర్స్ ఉన్నారు సార్ నా దగ్గర. సో, వాళ్ళు 2,000 నుంచి 75,000 ఇన్‌కమ్ తీసుకునే లీడర్‌లను దాదాపు 100 మంది పైన లీడర్స్ ఉన్నారు. అందులో ఆశా వర్కర్స్ ఉన్నారు, రియల్ ఎస్టేట్స్ ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. రీసెంట్‌గా ఏఎస్ఐ అని చెప్పి పోలీసొచ్చిండు. సో, అతని అండర్‌లో డాక్టర్స్ వచ్చిర్రు, లాయర్స్ వచ్చిర్రు, ఆర్మీ ఆఫీసర్స్ ఉన్నారు. సో, ఆహ్, స్టూడెంట్స్, రైతులు. రైతులైతే చిన్న చిన్న పల్లెటూర్లలో లేడీ లీడర్స్ సార్. వ్యవసాయం చేసుకునే లేడీ లీడర్సు నడుం గట్టి బిగిస్తే ఈ రోజున 1 ఇయర్‌లో వ్యవసాయంతో పాటే 30, 35,000 ఇన్‌కమ్ తీసుకుంటున్నారు. సో, ఎంతమందికి ఎంత మంచి చేస్తున్నాం సార్ ఒక్కసారి ఆలోచించండి. ఎంత మంచి చేస్తున్నాం, ఏమైనా డబ్బు కట్టిచ్చామా? అనవసరమైన ప్రొడక్ట్ ఏమన్నా అంటగడుతున్నామా ఈ బిజినెస్‌ల? లేదు ఐడీ తీసుకోవడానికి ఒక రూ. 1000 అని చెప్పి ఏమన్నా ఇన్వెస్ట్‌మెంట్ చేపిస్తున్నామా? నువ్వు గట్టు ఇద్దరితోని గట్టని ఏమన్నా కట్టిపియమని ఏమన్నా చెప్తున్నామా? నువ్వు ఈ ప్రొడక్ట్ నీకు అవసరం ఉన్నా లేకపోయినా నువ్వు కొనుక్కో ఇద్దరితోని కొనిపియి అని ఏమన్నా చెప్తున్నామా? బయట వాడిది కిరాణం షాప్, డీమార్ట్‌లో వాడిది ఎవరి సబ్బు వాళ్ళు రుద్దుకోండి. బాగుంటే 10 మీటింగ్‌లకొచ్చి తెలుసుకోండి. మీరు సక్సెస్ డబ్బు సంపాదించాలి, మీరు గెలవాలని తాపత్రయం ఉంటే నేను సపోర్ట్ చేస్తా అని చెప్తుంది ప్లాట్‌ఫార్మ్ అప్లై. సో, ఇంత మంచి అవకాశం ఎక్కడ లేదు సార్. అందులో మనకు వెస్టిజ్ అని అంటే అవకాశం రావడం కూడా చాలా అదృష్టం అది. అది గుర్తుపెట్టుకోండి. సో, ఫైనల్‌గా నేను అదే చెప్తున్నా సార్. తెలుసుకోండి, ప్లాట్‌ఫార్మ్ తెలుసుకోండి, అప్లైన్ చేయబట్టుకోండి. అప్లైన్ మాత్రం వదిలిపెట్టకుండా అప్లయన్స్ ఏం చెప్తే గది వినండి సార్. అప్లయన్స్ ఏం చెప్తే గుడ్డిగా నమ్మండి అంతే. గుడ్డిగా నమ్మండి అంతే. అప్లయన్స్ గుడ్డిగా బిలీవ్ చేయండి. 100% నీ లైఫ్ ఎట్లా మారదో ఒకసారి చెక్ చేసుకోండి. సో, నేనైతే నమ్మింది అదే సార్. 1 ఇయర్ 1,00,000, 1 ఇయర్ 1,00,000 అంటున్నారు. 1 ఇయర్‌కి 1,00,000 రాకపోయినా 2 సంవత్సరాలకైనా 1,00,000 వచ్చే అవకాశం ఉంది వెస్టీజ్‌లా. పోనీ 2 సంవత్సరాలు 1,00,000 రాకపోయినా 100% 2 ½ ఇయర్, 3 ఇయర్స్‌లో ఎంత జీరో నాలెడ్జ్ పర్సన్ అయినా, ఎదుటి వ్యక్తితో మాట్లాడలేని సిట్యుయేషన్‌లో ఉన్న పర్సన్ అయినా సరే 100కి 1000% 1,00,000 తీసుకోవచ్చు, కార్ తీసుకోవచ్చు ఈ బిజినెస్‌ల. బయట 30 సంవత్సరాలు పని చేసిన 1,00,000 వస్తలేదు సార్. 30 సంవత్సరాలు పని చేసిన 1,00,000 రావట్లేదు బయట. ఎట్టి చాకిరీ. వాళ్ళు జెప్తే ఏ పని జెప్తే ఆ పని జేసి రావాలి. ఇక్కడ ఆలోచించండి. జస్ట్ ఒక 2, 3 సంవత్సరాలు పని జేస్తే లక్షాధికారిగా, కోటీశ్వరుడిగా తయారవుతున్నావంటే ఎంత హార్ట్‌ఫుల్‌గా పని జేయాలే? ఏ విధంగా పని జేయాలని ఒక్కసారి ఆలోచించండి సార్. ఒక్కసారి ఆలోచించండి. మొన్న రీసెంట్‌గా నా డౌన్ లైన్స్‌లో ఈశ్వరి మేడం అని ఒక మేడం ఉంటది. ఆ మేడం ఒక 1 ఇయర్ సార్ బిఫోర్ వెస్టీజ్, బిఫోర్ వెస్టీజ్ ప 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు ప్రైవేట్ జాబ్ జేస్తే 10,000 ఇన్‌కమ్.
సో అట్లాంటిది వెస్టీజ్కి వచ్చి రూపాయి రానప్పుడే జాబ్ పక్కన పెట్టి ఫుల్ టైం చేస్తుంది మేడం ఇప్పుడు. సో మేడం చెక్ వచ్చి ఇప్పుడు 30,000, మొన్న 29,900 రూపాయలు వచ్చింది, మొన్న వచ్చిన 10వ తారీఖు. ఎందుకు ఆ మాట చెప్తున్నా అంటే, సో కంప్లీట్ గా పోయిన మంత్ ఆ మేడం ఒక్క మీటింగ్ కూడా అటెండ్ అవ్వలేదు సార్. మీటింగ్ అటెండ్ అవ్వలేదు. ఎందుకంటే వాళ్ళ అత్తగారు చనిపోయారు, ఊరెళ్ళిపోయి 1 మంత్ కంప్లీట్ గా ఊళ్ళోనే ఉండిపోయారు. వాళ్ళ సారు క్యాబ్ డ్రైవర్, అంటే డ్రైవింగ్ ఫీల్డ్ అలా సారు. 18,000 ఇన్కమ్ వాళ్ళ సార్కి. వీళ్ళిద్దరు పోయి ఆ ఊళ్ళో ఉండిపోయారు 1 మంత్ కంప్లీట్ గా. వాళ్ళ సార్ ఇన్కమ్ జీరో మొత్తం. నెలంతా పని చేయలేదు కాబట్టి జీరో ఇన్కమ్. కానీ ఆ మేడంకి నెల రోజులు కంప్లీట్ గా మీటింగ్ రాకపోయినా, నెల రోజులు కంప్లీట్ గా ఇటు వైపు రాకపోయినా, ఈ బిజినెస్ టేకప్ చేయకపోయినా, మొన్న పోయిన నెల వచ్చిన 10వ తారీఖు ఇన్కమ్ 29,332 రూపాయలు సార్. ఒక్కసారి ఆలోచించండి సార్. జస్ట్ 1 ఇయర్ టేకప్ చేస్తే ప్యాసివ్ ఇన్కమ్. ఒక్కసారి ఆలోచించండి సార్. ఒక్క రూపాయి రానప్పుడు బిజినెస్ పొటెన్షియల్ తెలుసుకొని 10,000 రూపాయలు పక్కన పెట్టి వచ్చింది. వద్దు మేడం అని చెప్పిన. ఇంట్లో కూడా ఒక 10,000 వచ్చినప్పుడు అప్పుడు బంద్ చేద్దురు, క్లోజ్ చేద్దురు, నేను చెప్తలే అని చెప్తే, నా మాట వినిపించుకోకుండా బిజినెస్ పొటెన్షియల్ నాకు అర్థమైంది సార్. నాకు 6 మంత్స్ ఇన్కమ్ రాకపోయినా పర్లేదు, 1 ఇయర్ ఇన్కమ్ రాకపోయినా పర్లేదు, ఖచ్చితంగా నేను పోరాటమే చేస్తా. నా పిల్లల గురించి చేస్తా సార్. ఇప్పటికిప్పుడు వచ్చే ఇన్కమ్ కాదు, నా పిల్లల భవిష్యత్తు గురించి చేసే బిజినెస్ అని నాకు అర్థమైపోయింది. మీరేం టెన్షన్ తీసుకోకండి. 6 మంత్స్ నాకు ఇన్కమ్ రాకపోయినా పర్లేదు, 1 ఇయర్ ఇన్కమ్ రాకపోయినా పర్లేదు, నేను ఖచ్చితంగా నాకు టైం దొరకదు సార్. డ్యూటీకి వెళ్తే టైం దొరకదు. 100% నాకు రాకపోయినా పర్లేదు, మీరేం టెన్షన్ తీసుకోకండి అని చెప్పి నడుము బిగిస్తే, ఈ రోజు 1 ఇయర్ లోపు 30,000, దాదాపు 30,000 చెక్ తీసుకొని 1 మంత్ కంప్లీట్ గా బిజినెస్ రాకపోయినా 29,332 రూపాయలు చెక్ తీసుకుంది సార్. అంటే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా అంటే, కొత్త వాళ్ళకి ఏమైనా కనెక్ట్ అవుతుందేమో ఈ పాయింట్ అని చెప్పడం జరుగుతుంది సార్. అట్లా మన అసోసియేషన్ లో కూడా ఉన్నారు. మన అసోసియేషన్ లో కూడా మన బాలం సీన్ సార్ కండక్టర్ జాబ్ రిజైన్ చేస్తే ఫర్ మంత్ 9 లక్షలు హైయెస్ట్ గా, యావరేజ్ గా 7 లక్షల పైన ఇన్కమ్ తీసుకుంటున్నాడు సార్. కూడా మొన్న రీసెంట్ లెగ్ ఫ్రాక్చర్ అయింది మొన్న ఒక 3-4 మంత్స్ బ్యాక్. లెగ్ ఫ్రాక్చర్ అయ్యి దాదాపు ఒక టూ మంత్స్ వరకు ఏం కంప్లీట్ ఎక్కువ మీటింగ్ రాలేదు సార్. నిలబడలేడు అనమాట సిచ్యువేషన్ సార్ది. సో అట్లా ఒక 2-3 మంత్స్ బిజినెస్ కి రాకపోయినా, మీటింగ్ చేయకపోయినా టీం తయారు చేసుకున్నాడు కాబట్టి సార్కి యావరేజ్ గా 6 లక్షలు, 7 లక్షలు, 8 లక్షల వరకు ఇన్కమ్ వచ్చింది సార్. గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఒక 3.5-4 సంవత్సరాలు యుద్ధం చేసిండు సార్. కొంతమందిని క్రియేట్ చేసుకున్నాడు, లీడర్లను క్రియేట్ చేసుకున్నాడు. సో దయచేసి అద్భుతమైన అవకాశం సార్. గోల్డెన్ లాంటి అవకాశం మనకు భగవంతుడు, మనం నిజంగా చెప్తున్నా, ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుంటున్నాం, ఈ వెస్టేజ్ అవకాశం అండ్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ దొరుకుతుంది. గుర్తుపెట్టుకోండి సార్. చాలా మంది నేను మాట్లాడుకుంటే విన్నా సార్, కొన్ని మీటింగ్లలో అవతల వాళ్ళు ఉన్నారు. మనకు వెస్టేజ్ లో చాలా టీమ్స్ ఉన్నాయి, మీ అందరూ తెలుసు ఆ విషయం. విన్నింగ్ టీమ్ అని, ఇంకో టీమ్ హెల్పింగ్ అండ్ రకరకాలు ఉన్నాయి, చాలా మంది ఉన్నాయి, చాలా టీమ్స్ ఉన్నాయి. కానీ కొన్ని టీం వాళ్ళు ఒక్కొక్క దగ్గర నేను మాట్లాడుకునే వాయిస్ విన్నా, నేను కూడా ఎంఎస్ఆర్ అసోసియేషన్ ఎందుకు లేకపోతే, ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో నేను జాయిన్ అయితే బాగుండు, అందులో ఎందుకు పడకపోతే, ఆ అసోసియేషన్ లో ఎందుకు పడకపోతే అని చెప్పి అంత ఫీల్ అవుతున్నా సార్. మనం ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో ఉన్న మనం ఏం చేస్తున్నాం ఒకసారి ఆలోచించుకోవాలి సార్. ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. సో ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో ఉన్న లీడర్ల చెక్కులు చూపించుకొని బిజినెస్ టేకప్ చేస్తున్నారు సార్ అవతల. మన లీడర్లను చూసి బిజినెస్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటున్నారు, మన చెక్కులు చూసి బిజినెస్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటున్నారు, మనం మీటింగ్లకు ఇన్వైట్ చేసుకొని బిజినెస్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ ఉండి మనం ఏం చేస్తున్నామని ప్రతి ఒక్క లీడర్ ఆలోచించాలి. సో ఈ బిజినెస్ కి వచ్చి చాలా మంది నేను గమనిస్తున్నా సార్. ఈ బిజినెస్ కి వచ్చి ఐడియా అయిన రోజు గుర్తు పెట్టుకుంటున్నారు. నేను వచ్చి 3 నెలలు అయింది, నాకు రూపాయి రాలే. నేను ఈ బిజినెస్ కి వచ్చి 6 నెలలు అయింది, నాకు రూపాయి వస్తలే, టీం వస్తలే. నేను ఈ బిజినెస్ కి వచ్చి 1 ఇయర్ అయింది, టీం వస్తలే, ఇన్కమ్ వస్తలే. సార్ నువ్వు జాయిన్ అయింది లెక్క కాదు ఇక్కడ, నువ్వు ఎప్పటి నుంచి వర్క్ స్టార్ట్ చేసినావు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. గుర్తుపెట్టుకోండి. జాయినింగ్ ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఎంత పూర్తి నిన్ను నువ్వు మార్చుకొని, నీ మైండ్ సెట్ మార్చుకొని, నీ ఆలోచన విధానం మార్చుకొని, వెస్టీజ్ కి అడాప్ట్ అయ్యి, నీ అప్లైన్ కి అడాప్ట్ అయ్యి, వెస్టీజ్ కి సిస్టానికి అడాప్ట్ అయ్యి, నువ్వు ఎప్పటి నుంచి వాట్ఫుల్ గా వర్క్ స్టార్ట్ చేస్తున్నావు అది లెక్క పెట్టుకో. ఐడియా అయింది లెక్క కాదు సార్. 5 years బ్యాక్ ఐడియా అవ్వచ్చు, బట్ ఇప్పటి కూడా రూపాయి రాదు. 100% ఐడియా ఇంట్లో ఉంటారు, డబ్బులు రావు ఇక్కడ. మనం ఎప్పటి నుంచి వర్క్ స్టార్ట్ చేస్తున్నాం, మన మీద మనం ఎంత గోల్ పెట్టుకొని పని చేసుకుంటున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరి గురించి చేసే బిజినెస్ కాదు సార్ ఇది. అప్లైన్ గురించి చేసే బిజినెస్ కాదు, డౌన్ లైన్స్ గురించి చేసే బిజినెస్ కాదు. బిజినెస్ రూట్ ఏందో నువ్వు అర్థం చేసుకొని, నిన్ను నువ్వు మార్చుకొని, నీ ఆలోచన విధానాన్ని మార్చుకొని, నిన్ను నువ్వు మార్చుకొని, నీ ఫ్యామిలీ గురించి, నీ పిల్లల గురించి చేసే బిజినెస్ వెస్టేజ్ బిజినెస్. సో జాబ్ మైండ్ సెట్కి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇళ్ళకి రాగానే మనం చేంజ్ అవ్వాలి, మన మైండ్ సెట్ చేంజ్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్.
జాబ్ మైండ్ సెట్కి వెళ్ళి బిజినెస్ మైండ్ సెట్కి రావాలి మన ఆలోచన. జాబ్ అన్నప్పుడు ఎవ్రీ మంత్ ఇన్కమ్ వస్తుంది సార్, బిజినెస్ అన్నప్పుడు రాదు అలాగా. ఫస్ట్ ఆలోచన విధానం చేంజ్ చేసుకోవాలి. వెస్టీజ్ అనే మొక్క ఇప్పుడు నాట్యం, మీ అందరూ తెలుసు, మామిడి చెట్టు ఇప్పుడు నాటగానే రాదు, దానికి ఒక టైం పడుతుంది, సంవత్సరం ఒక 2-3 ఇయర్స్ ఏమో టైం పడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇదే విధంగా మనం వెస్టీజ్ అనే చెట్టు ఇక్కడ పెట్టాం సార్, ఇప్పుడు విత్తనం నాటాం ఇక్కడ. ఆ వెస్టీజ్ అనే చెట్టుని ప్రతిరోజు నీళ్లు పోయాలి, దాన్ని మేకలు ఏవి తినకుండా దాన్ని రక్షించాలి మనము. దానికి ప్రతిరోజు నీళ్లు పోయాలి. ఆ నీళ్ళు అనేది గ్రౌండ్ మీటింగ్స్, 100% హోమ్ మీటింగ్స్ ఉండాలి సార్ వెస్టీజ్ లా. హోమ్ మీటింగ్స్ లేకపోతే బ్యాక్ బోన్ నీకు వెస్టీజ్ లో హోమ్ మీటింగ్ చేసినామంటే ఖచ్చితంగా ఆ 1 వీక్ లో, ఆ వారంలో ఖచ్చితంగా మళ్ళీ డీఎల్సీ మీటింగ్ ప్రమోట్ చేయాలి. హోమ్ మీటింగ్ చేస్తే నీకు ఐడీలు అవుతుండొచ్చు, ప్రొడక్ట్లు వాడుతుండొచ్చు, బస్ట్ కస్టమర్ గా కొంతమంది కనెక్ట్ అయితే కస్టమర్ ఉండిపోతారు. కానీ ఇది లీడర్షిప్ బిజినెస్, లీడర్ టు లీడర్లను క్రియేట్ చేసే బిజినెస్ కాబట్టి లీడర్ తయారవ్వాలంటే హోమ్ మీటింగ్ చెయ్యాలి. బట్ హోమ్ మీటింగ్ చేసిన తర్వాత 1 వీక్ లో ఆ హోమ్ మీటింగ్ చేసిన వాళ్ళను డిఎల్సిపి మీటింగ్ ప్రమోట్ చేసుకోవాలి. డిఎల్సిపి మీటింగ్లకు సెమినార్లకు అటెండ్ అయితేనే అక్కడ లీడర్లు తయారవుతారు. సో దాని మీద ఫోకస్ చేయండి, గ్రౌండ్ వర్క్ మీద ఫోకస్ చేయండి. 100% పనియే ప్రత్యక్ష దైవం. మన గురువు గారు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటారు సార్, విలువలతో, ఎథిక్స్ తో, నీతితో, నిజాయితీతో మనం ఎప్పుడైతే బిజినెస్ టేకప్ చేస్తామో, ఎప్పుడైతే సిస్టానికి తల వంచి పనిచేస్తామో, ఎప్పుడైతే మనము పనియే ప్రత్యక్ష దైవంగా నమ్మి మన మీద మనము మన ఫ్యామిలీ గోల్ పెట్టుకొని ఎప్పుడైతే పనిచేస్తామో 100% సక్సెస్. ఎవ్వరి తరం కూడా సార్ ఆపడం గుర్తుపెట్టుకోండి. సో ఆ విధంగా 100% తల వంచి పని చేద్దాం సిస్టానికి. సో విలువలతో బిజినెస్ టేకప్ చేద్దాం సార్. మళ్ళీ చెప్తున్నా, అనవసరమైన ప్రొడక్ట్ ఎవరికి ఇప్పించి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, సో విలువలతో, ఎథిక్స్ తో, నిజాయితీగా పనిచేద్దాం. మొన్న గురుగారు చెప్పారు సార్, అసలు ఎక్సలెంట్ సార్, రియల్ గా చెప్తున్నా. మొన్న గోవా ట్రిప్ వెళ్ళాం, గోవా ట్రిప్ లో గురుగారు వచ్చారు మన ఎంఎస్ఆర్. సో ఆ రోజు సార్ సెక్షన్ రియల్ గా చెప్తున్నా సార్, ఎప్పుడు వినలే నేను ఆ మాటలు. జెన్యున్ గా మాట్లాడాడు సార్ కొన్ని విషయాలు. అది కొంతమంది లీడర్లకు అర్థమైతే ఆ మాటలు, కొత్త వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. కానీ ఎథిక్స్, ఈ విలువలు, నిజాయితీ సార్ చాలా మీటింగ్లలో మాట్లాడతారు. కానీ కొన్ని కొత్త పాయింట్లు లీడర్లను ఉద్దేశించి, కొన్ని కొత్త పాయింట్లు జెన్యున్ గా మాట్లాడండి, ఓపెన్ హార్ట్ గా మాట్లాడండి సార్. సో అది రియల్ గా సార్. వేరే వేరే టీంలల్లో నువ్వు ఇంతగోను అంతగోను, ఈ 300 PV 500 PV ఇట్లా రకరకాలుగా ఉంటాయి. కానీ మన టీంలో మన గురువు గారు మనకు నేర్పించేది చాలా మీటింగ్లలో చెప్తారు సార్, సబ్బు కొనుక్కో బాగుంటే 10 మీటింగ్లకు అటెండ్ గా. సో ఎథిక్స్ గా, నిజాయితీగా మన సిస్టమ్ ఉంది, నిజాయితీగా మన అసోసియేషన్ ఉంది కాబట్టే విత్ ఇన్ షార్ట్ టైంలో మనం ఫౌండర్ గౌతమ్ బాలి సార్ దృష్టికి కూడా వెళ్ళింది మన అసోసియేషన్. సో చాలా చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి సార్ మనం అందరం. సో ఇక్కడ జూమ్ లో ఉన్న 230 మెంబర్స్ అందరు కూడా మళ్ళీ 2026 వినాయక చవితి వరకు ఖచ్చితంగా లక్షల పైన ఇన్కమ్ ఎర్న్ చేసే అవకాశం మన దగ్గరకు వచ్చింది. ఎక్కువ మోర్ మీటింగ్స్ అటెండ్ అవ్వండి, అప్లైన్ తల వంచి పని చేయండి. అప్లైన్ ఏం చెప్తే గది వినండి సార్, అప్లైన్ ఏం చెప్తే గది గుడ్డిగా వినండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవ్వరూ రాకపోయినా, మీ ఫ్రెండ్స్, మీ బంధువులు, మీ చుట్టాలు, మీ రిలేటివ్స్ ఎవ్వరు రాకపోయినా 100% అప్లైన్ బిలీవ్ చేయండి అంతే. అప్లైన్ చేయి పట్టుకొని నడవండి, సిస్టమ్ నేర్చుకోండి. సిస్టమ్ ఏ విధంగా పోతే మనం సక్సెస్ అవుతాం అనేది సిస్టమ్, మోర్ మీటింగ్స్ అటెండ్ అవ్వండి, సిస్టమ్ నేర్చుకోండి, అప్లైన్ చేయి పట్టుకొని నడవండి. 100% చెప్తున్నా, 2026 మళ్ళీ వినాయక చవితి వరకు 100% జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క లీడర్ ఈ రోజు జాయిన్ అయిన డిస్ట్రిబ్యూటర్ గురించి కూడా లేదు, ఇంకా ఐడి తీసుకోలే, ఈ రోజు ఫస్ట్ టైం జూమ్ మీటింగ్ అటెండ్ అయినవా, ఎస్ ఈ రోజు తీసుకో, డిసైడ్ అయ్యి ఈ రోజు తీసుకున్న ఐడి తీసుకున్న ప్రతి ఒక్క లీడర్ కూడా మళ్ళీ 1 year వరకు, మళ్ళీ వినాయక చవితి వరకు ఖచ్చితంగా 1,00,000 పైన ఇన్కమ్ తీసుకునే అవకాశం వెస్టేజ్ లో ఉంది. సో కాబట్టి డియర్ లీడర్స్, మీ అందరికి నేను ఒకటే కోరుకుంటున్నా, సో ఏది ఫేక్ లేదు సార్, మళ్ళీ చెప్తున్నా, ఏది కూడా మనకు ఫేక్ లేదు భూమి మీద. సో మంచి ఉంది, చెడు ఉంది, అంత మాత్రాన మొత్తం ఎక్కువ మట్టుకు చెడు ఉండడం మూలంగా మొత్తమే చెడు అనుకోవడం తప్పది. మీకు అందరికీ తెలుసు, ఒక 500 నోటు ఉంది, నకిలీ నోటు తయారవుతుంది ఈ రోజున, డూప్లికేట్ నోట్ వస్తుంది 500 నోటు అంటే అది ఒరిజినల్ ఉండడం మూలంగానే నకిలీ 500 నోటు వస్తుంది. ఒరిజినల్ లేకపోతే 500 నోటు, నకిలీ నోటు రాదు సార్. మరి ఒక 5,000 నోటు ముద్రించవచ్చు కదా. ఇప్పుడు అదే నకిలీ నోటు 500 నోట్లు వస్తున్నాయి, 5,000 నోటు ముద్రించవచ్చు కదా. 500 నోటు ముద్రించినా అది మార్కెట్లో లేదు కాబట్టి నడవదు, అది తెలిసిన విషయం అది అందరికీ. 500 నోటు జెన్యున్ ఒరిజినల్ ఉంది, అది ఒరిజినల్ ఉంది కాబట్టి ఆ ఒరిజినల్ కి యాజిటివ్ ఆ విధంగానే ముద్రిస్తే మార్కెట్లో నడుస్తుంది. అంటే ఒరిజినల్ ఉంది కాబట్టి డూప్లికేట్ రాగలుగుతుంది. నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ కూడా అంతే సార్.
ఒరిజినల్ అనే కాన్సెప్ట్ ఉంది కాబట్టి ఎక్కువ ఫేక్ కంపెనీలు ఉండొచ్చు, పూటకు కంపెనీ జనాలను మోసం చేసిపోయే కంపెనీలు ఉండొచ్చు. బట్ ఒరిజినల్ ఉంది కాబట్టి ఎక్కువ ఫేక్ కంపెనీలు దీంట్లోకి ఇన్వాల్వ్ అవుతున్నాయి. అసలు మొత్తానికి వేస్ట్ ఫేక్ అనుకోకుండా ఆ ఒరిజినల్ సిస్టమ్ ఏందో తెలుసుకోండి. సో ఎక్కువ మీటింగ్లకు అటెండ్ అవ్వండి. ఇంకా డైరెక్ట్ సెల్లింగ్ మీద క్లారిటీ తీసుకోండి. ఫ్యూచర్ మొత్తం డైరెక్ట్ సెల్లింగ్ అనేది మనంగా చెప్పాడు సార్, గవర్నమెంట్లే హెచ్చరిస్తున్నాయి. 2024 పోయిన సంవత్సరం 2024 సెప్టెంబర్ 13 తారీఖున ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ వచ్చి హైదరాబాద్ నడిబొడ్డున తాజ్ డెక్కన్ అనే హోటల్లో డైరెక్ట్ సెల్లింగ్ కాన్క్లేవ్ అని చెప్పి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఒక కలెక్టర్, ఒక పోలీస్ చెప్పిన మాటలు సార్. రాబోయే ఫ్యూచర్ మొత్తం గవర్నమెంట్ జాబులు తగ్గుతున్నాయి, ప్రైవేట్ జాబులు తగ్గుతున్నాయి, జాబ్స్ అనేది కష్టమవుతుంది, పని వృత్తులు అనేటివి ఉండవు. రాబోయే ఫ్యూచర్ 5 to 10 years లో ఓన్లీ వన్ ఈ భూ ప్రపంచంలో దుమ్ము లేపబోయే ఏకైక వ్యవస్థ, ఏకైక వ్యవస్థ డైరెక్ట్ సెల్లింగ్ మాత్రమే. డైరెక్ట్ సెల్లింగ్ గురించి తెలుసుకోండి, ఒక మంచి కంపెనీ చూజ్ చేసుకోండి, ఒక 3 to 5 years ప్రాణం పెట్టి పనిచేయండి, అద్భుతమైన లైఫ్ తీసుకోవచ్చు, పేదరిక నిర్మూలన చేసుకోవచ్చు, పేదరికం లేని దేశంగా తయారు చేయవచ్చు అని చెప్పి ఒక కలెక్టర్, ఒక పోలీస్ వచ్చి చెప్పడం కూడా జరిగింది సార్. ఒక్కసారి ఆలోచించుకోండి. ఇప్పుడు మనం ఈ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అదృష్టవంతులే. ఫ్రీ ఐడి ఇప్పుడు మనకు రూపాయి అడగట్లే, ఏజ్ అడగట్లే, ఎక్స్పీరియన్స్ అడగట్లే, చదువు అడగట్లే, నువ్వు ఈ ఇన్వెస్ట్మెంట్ అడగట్లే, ఏది అడగట్లేదు సార్ ఇప్పుడు. కానీ గుర్తుపెట్టుకోండి, ఒక 3 to 5 years లో, నాకు తెలిసి ఒక 2-3 years లో కూడా రావచ్చు అది. సో ఇంత ఈజీగా ఐడియా ఉండదు. దీనికి ఒక స్టడీ చదవాలి, మనము ఎగ్జామ్ రాయాలి, ఎగ్జామ్ లో పాస్ అవ్వాలి. పాస్ అయిన తర్వాత నన్ను ఐడీలు ఇస్తానంటే నో. పాస్ అయిన తర్వాత కూడా మళ్ళీ మనం ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలి, ఇంటర్వ్యూ సెలెక్ట్ అవ్వాలి, అప్పుడు మనకి ఐడి ఇవ్వాలి. సో ఇంత పెద్ద ప్రాసెస్ అయితే నాకైతే ఐడి రాదు సార్, 100% చెప్తున్నాను. సో మరి ఆలోచించండి, ఈ రోజున ఈ క్షణం ఈ రోజు మన దగ్గరకు వచ్చింది అంటే ఒకసారి ఆలోచించండి. రాబోయే ఫ్యూచర్ మొత్తం మన పిల్లలు చదవబోతున్నారు నెట్వర్క్ మార్కెటింగ్ గురించి. కాబట్టి దయచేసి జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క లీడరు ఖచ్చితంగా ఈ సిస్టమ్ ఏందో తెలుసుకోండి, అప్లై చేయి పట్టుకోండి, సిస్టమ్కి అడాప్ట్ అవ్వండి. ఫస్ట్ జాయినింగ్ల మీద ఆలోచన పక్కన పెట్టి సిస్టమ్ ఏ విధంగా ఉంది, ఏం చేస్తే సక్సెస్ వస్తుంది, ఎట్లా పోతే సక్సెస్ వస్తుంది అని చెప్పి అప్లైన్తో డిస్కషన్ చేయండి. మోర్ మీటింగ్స్ అటెండ్ అవ్వండి, జూమ్ మీటింగ్లు అటెండ్ అవ్వండి, ఎవ్రీడే జూమ్ మీటింగ్లు అటెండ్ అవ్వండి, డిఎల్సి మీటింగ్లు అటెండ్ అవ్వండి, సెమినార్స్ అటెండ్ అవ్వండి, బూట్ క్యాంప్స్ అటెండ్ అవ్వండి, అప్లైన్ గైడెన్స్ లో మీరు నడవండి. 100% సార్. ఈ రోజు ఎవరైతే రారో రేపటి నాడు నీకు ఒక 50,000, 1,00,000 రూపాయలు చెక్ వస్తే వాళ్ళే నీకు 10 సార్లు ఫోన్ చేసి నీ వెనకాల తిరుగుతారు. ఆల్రెడీ నేను అనుభవిస్తున్నా సార్. ఒకప్పుడు నువ్వు రోడ్డు మీద పడుతూ పెళ్ళం పిల్లలు ఆగమవుతారు అన్నోళ్ళు ఈ రోజు ఫోన్ చేసి నేను కూడా టిఫిన్ బాక్స్ కట్టుకొని నీతో పాటు వచ్చేస్తా, నాకు నెలకు 15,000 ఇప్పి చాలు, ఎక్కువ అవసరం లేదు అని అంటున్నారు సార్. మరి వేస్ట్ అంటివి కదరా, ఫేక్ అంటివి కదరా, రోడ్డు మీద పడతాం అంటివి కదరా అంటే అది అప్పుడు అన్నం రా, అప్పుడు నీకు ఇన్కమ్ లేదా అన్నం, ఇప్పుడు ఇన్కమ్ వస్తుంది కదా, మాకు కూడా కొంచెం ఇప్పే రాదు, ఎప్పుడు అన్న మాటలు ఎందుకు పట్టుకుంటున్నావు, ఇప్పుడు ఇప్పి మీ వెనకనే వస్తాం. ఇలా మాట్లాడుతున్నారు సార్. ఒక్కసారి ఆలోచించుకోండి. పిలిస్తే రానోళ్ళు గెలిస్తే వస్తారని ఏదైతే మన అప్లై చెప్తున్నారో అది అక్షర సత్యం సార్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన వాళ్ళు ఎవరు మన ఎంబటి రాకపోవచ్చు, బట్ భూమి మీద చాలా మంది ఉన్నారు, గుర్తుపెట్టుకోండి, చాలా మంది ఉన్నారు. మనకి ఇదేందో పిచ్చిలేస్తే చాలా మంది ఉన్నారు. వాళ్ళని పట్టుకొని సక్సెస్ అవ్వండి. ఖచ్చితంగా ఒక 40,000-50,000 చెక్ పెట్టినప్పుడు మన వాళ్ళందరూ వస్తారు సార్. నాకు 42,000 చెక్ వచ్చినప్పుడు నాకు తెలిసిన వాళ్ళు కొంచెం మూవ్ అయ్యారు. ఇప్పుడు 1.5 lakhs 2 lakhs తీసుకుంటే ఫ్రెండ్స్, బంధువులు, చుట్టాలు అందరూ కూడా గర్వంగా చెప్పుకుంటున్నారు అవతల వ్యక్తుల దగ్గర. సో దయచేసి జూమ్ లో ఉన్న వాళ్ళు చాలా మంది కూడా చాలా ఇదిగా మనము ఈ రోజున ప్రతి ఒక్క లీడర్ గుర్తుపెట్టుకోండి, ఈ రోజు మీ స్థాయి ఏంది, మీరు బయట ఏదైనా జాబ్ చేస్తున్నారా, ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎన్ని ఈఎంఐలు ఉన్నాయి, ఎంత రూమ్ రెంట్ ఉంది, ఎంత ఇంకా ఈఎంఐలు కానీ అప్పు కానీ ఎంత ఉంది, అది దృష్టిలో పెట్టుకోండి. మళ్ళీ వినాయక చవితి వరకు టోటల్ గా నా లైఫ్ మొత్తం ఖచ్చితంగా నేను చేంజ్ చేసుకుంటా. బయట అవకాశం లేదు. ఈ రోజుకి ఈ రోజు వచ్చే ఇన్కమ్ కాదు, నా పిల్లల గురించి నేను పనిచేస్తా, నా ఫ్యామిలీ గురించి పనిచేస్తా. రేపటి నాడు నేను ఉన్నా లేకపోయినా నా ఫ్యామిలీ మాత్రం, నా పిల్లలు మాత్రం ఒక రాజులాగా రాణిలాగా బతకాలి. వాళ్ళకి ఏ గవర్నమెంట్ జాబులు రాకపోయినా పర్లేదు కానీ రాజులాగా రాణిలాగా బతకాలంటే ఖచ్చితంగా నేను బెస్ట్ బిజినెస్ టేకప్ చేస్తా. ఈ రోజు నాకు ఇన్కమ్ వచ్చినా రాకపోయినా పర్వాలేదు కానీ ప్రాణం పెట్టి పనిచేస్తా. ఈ రోజు పని చేస్తే ఫలితం కనబడకపోవచ్చు డైరెక్ట్ సెల్లింగ్ లో అండ్ వెస్టీజ్ లో, కానీ ఈ రోజు చేసే ప్రతి పని రేపటి నాడు వడ్డీ చక్రవడ్డీ రూపంగా మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఈ రోజుకి ఈ రోజు పని చేసి ఈ రోజుకి ఈ రోజు ఫలితం రాకపోవచ్చు, 100% హార్ట్ఫుల్ గా పని చేయి, వడ్డీకి చక్రవడ్డీ రూపంగా రిజల్ట్ వస్తుంది, 100%, 1000% వస్తుంది సార్. అది నేను ఆల్రెడీ చేసి
నేను అనుభవించి నేను మాట్లాడుతున్నా దయచేసి. ఎవరో ఏదో లీడర్ మాట్లాడితే వాళ్ళ మాటలు నేను కాపీ కొట్టి మాట్లాడట్లేదు. దయచేసి నేను అనుభవించిన లైఫ్ గురించి నేను మాట్లాడినా. దయచేసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క లీడర్ కూడా మళ్ళీ వినాయక చవితి వరకు లక్షాధికారులుగా తయారు కావాలి. మీరు గెలుస్తూ మీరు కూడా బయట చాలా మంది సార్ 10,000, 15,000, 20,000 ఎంతో నానా కష్టాలు పడుతున్నారు బయట. వాళ్ళందరినీ కూడా ఈ అద్భుతమైన సిస్టాన్ని తీసుకొచ్చి వాళ్ళ వాళ్ళ లైఫ్‌లు కూడా మీరు చేంజ్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ అందరికి కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నా. హార్ట్‌లీ కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నా అడ్వాన్స్‌గా. సో వన్స్ అగైన్ ఈరోజు ఈ టైం ఇన్వైట్ చేసిన మళ్ళొక్కసారి శివరాం సార్‌కి, మాధవ నాయుడు సార్‌కి, టోటల్ ఎంఎస్ఆర్ అసోసియేషన్‌కి, టాప్ అప్లయన్స్ అందరికి కూడా అండ్ వన్స్ మన గాడ్ గౌతమ్ బాల్ సార్‌కి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతూ ధన్యవాదాలు చెప్తూ నేను ముగిస్తున్నా. బ్యాక్ టు హోస్ట్ మై. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మల్లేష్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ గొప్ప అవకాశం మీరు మాకు ఇచ్చిన థ్యాంక్ యూ వెరీ మచ్ గురు గారు. అండ్ థ్యాంక్ యూ. సార్ మల్లేష్ సార్ మా టాప్ అప్లైనర్ ఈ జూమ్ నడిపించినటువంటి రథసారథి కావాలి లక్ష్మణ్ సార్ టీచర్ ఇందాక మీరు మాట్లాడారు కదా సార్ మీతో సార్. సో ఒకసారి మీరు మాతో లక్ష్మణ్ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ మల్లె సార్. థ్యాంక్ యూ సో మచ్. జస్ట్ ఒక 3 మెంబర్స్ నే ఫీడ్బ్యాక్ చేసుకుంది, ఎక్కువ మంది కూడా కాదు. ప్లీజ్ లీడర్స్ గమనించండి, చాలా సమయం అయింది. మన నియమ నిబంధనల ప్రకారం జస్ట్ ఒక 3 మెంబర్స్ ని పిలుస్తాం. మిగతా మీ ఫీడ్బ్యాక్ మొత్తం మీ అప్లైన్కి చెప్పి మీ ఫీడ్బ్యాక్ ఒకటే. సార్ చెప్పారు కదా నెక్స్ట్ ఇనాయిస్ అయితే 1,00,000 కొట్టాలా, అదే పెద్ద ఫీడ్బ్యాక్. ఓకేనా? ఫీడ్బ్యాక్ ఎంత ఇచ్చినా మనం పని చేయకపోతే ప్రయోజనం లేదు. జస్ట్ ఒక 3 మెంబర్స్ ని పిలుస్తాం, ఏమనుకోవద్దు. ఎవరు పిలిస్తే వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇవ్వండి, మిగతా వాళ్ళు మీ అప్లైనర్స్ ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆర్ఎంపీ రాణి మేడం గారు అడ్మిట్ చేసుకో మాట్లాడండి. స్పీడ్ గా ఒకే ఒక పాయింట్ లో చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. 17 సంవత్సరాలు 12 గంటల చొప్పున డ్యూటీ చేసి మీరు చాలా చాలా ఇబ్బందులు పడ్డారు, దీనిలో చేరారు. వృధా ఖర్చులు మానుకుంటే వెస్టేజ్ లో సిఎన్సి చేయొచ్చు అన్నారు. ప్లస్ ఎవ్రీడే జూమ్ మీటింగ్ ప్లస్ ప్రొడక్ట్ గురించి తెలుసుకోవడం, డిఎల్సిపి మీటింగ్స్ అటెండ్ అవ్వడం, బూట్ క్యాంప్స్ అటెండ్ అవ్వడం అన్నారు. హోమ్ మీటింగ్స్ బ్యాక్ బోన్ అన్నారు సార్. ఇంకా చాలా ఉన్నాయి. మనం జెన్యున్ గా ఉండాలి అని చెప్పారు సార్. దీంట్లో వెస్టేజ్ లో లక్షాధికారులు, కోటీశ్వరులు జాబితాలో మీరున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం సార్. దుమ్ము లేపే వ్యవస్థలో నేను ఉండడం నాకు చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సార్. సూపర్ సూపర్. ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. అడ్మిట్ చేసుకుని స్పీడ్ గా మాట్లాడండి. 1 minute లోనే ఒకే ఒక వర్డ్ లో సార్ చెప్పింది మీకు ఏమైనా నచ్చింది? మీరు నెక్స్ట్ ఇయర్ కల్లా ఇంకొక 1 lakh తీసుకోబోతున్నారు. ఆల్రెడీ గవర్నమెంట్ లో 1,00,000 తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. గుడ్ మార్నింగ్ టు మల్లేష్ సార్. అసలు ఈ రోజు మీటింగ్ అసలు ఎట్లా చెప్పారంటే అప్లైనర్స్ ని పట్టుకుంటే చాలు అనే కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. అసలు మామూలుగా ప్రతి పాయింట్ కూడా బుల్లెట్ పాయింట్ చెప్పారు. ప్రతి పాయింట్, ప్రతి వర్డ్ కూడా ఎవ్రీథింగ్. కొత్త న్యూ ఆస్పిరెంట్స్ కి మటుకు ఇది మీటింగ్ మటుకు చాలా హైలైట్ గా ఉంది. సార్ ఆ కేటగిరీలో ఉండి కూడా ఎట్లా చేయాలనేది చెప్పడం అనేది చాలా బాగుంది. అందరూ న్యూ కమర్స్ మొత్తం కూడా సార్ని ఈ రోజు చెప్పిన ప్రతి పాయింట్ని ఫాలో అవుతే మన ఖచ్చితంగా కొత్త జనరేషన్ క్రియేట్ చేయొచ్చు, కొత్త లీడర్స్ని జనరేట్ చేయొచ్చు. ప్రతి లీడర్ కూడా ఎట్లా ఫాలో అవ్వాలి, వాళ్ళ అప్లైనర్ని ఎట్లా ఫాలో అవ్వాలి, అప్లైనర్ ఏది చెప్తే అదే వినాలి అని చెప్పడం అనేది చాలా బాగుంది. అసలు నిజంగా సిస్టంలో కూడా అదే ఉంది. సిస్టమ్ని మనం ఫాలో అవ్వాలి. సిస్టమ్ నాకు సిస్టమ్ ఫాలో అవ్వకూడదు అన్న కాన్సెప్ట్ ఇది చాలా బాగా చెప్పారు. ఎవ్రీ పాయింట్ రియలిస్టిక్గా చెప్పారు. ఎవ్రీథింగ్ కూడా పర్ఫెక్షన్ ఉంది. ఈ పర్ఫెక్షన్ అందరూ కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారని కోరుకుంటూ అందరినీ మన లీడర్స్ మన ఎంఎస్ఆర్ ఆర్మీ వల్ల ఏ విధంగా బాగుంది, పక్క అసోసియేషన్స్ ఎట్లా ఉన్నాయి అన్న విశ్లేషణ కూడా చాలా బాగా చేశారు. కోటపక్కన బూత్ మీటింగ్స్ కానీ ఏదన్నా కానీ చాలా బాగా చెప్పారు. ఎవ్రీ పాయింట్ ఎవ్రీథింగ్ కూడా పర్ఫెక్షన్గా ఉంది. ఈరోజు మీటింగ్ అయితే కొత్త జాయిన్ వాళ్ళు బాగా మళ్ళీ వన్స్ ఒకసారి యూట్యూబ్లో పెట్టినప్పుడు ఖచ్చితంగా అందరూ వినండి. కొత్త ఇన్స్పిరేషన్ తీసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. శివకుమారి మేడం అడ్మిట్ చేసుకోండి. మీకేం అర్థమైందో చెప్పండి. ప్రతి లీడర్ కూడా ప్లీజ్, మనం అందరికీ సలహాలు కాదు, మీకేం అర్థమైందో చెప్పండి. గుడ్ మార్నింగ్ మల్లేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్. మీరు హోమ్ మీటింగు, మళ్ళీ డిఎల్సిపి మీటింగు, సెమినార్లు, బూట్ క్యాంపులు
ఇవి అటెండ్ అవుతూ అప్లై చేయబట్టుకొని నడిస్తే మనం తప్పకుండా సక్సెస్ అవుతాం సార్. మీరు తలగడ తడిచిపోయేదాకా మీరు ఏడ్చి కూడా ఆ రోజు భార్యాబిడ్డలు నిద్రపోయిన తర్వాత ఆ పాయింట్ బాగా నచ్చింది సార్. మీరు గెలిచారు సార్. గెలిచి అప్లై చేయబట్టుకొని ఎన్నో కష్టాలు పడి ముందుకొచ్చారు సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ప్రసాద్ సార్ అడ్మిట్ చేసుకుని మాట్లాడండి. లాస్ట్ వన్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ మళ్ళీ సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ చాలా వండర్ఫుల్ సెషన్ చెప్పారు. అందులో అండ్ మీ లైఫ్ అంతా కూడా నా లైఫ్ లాగానే ఉంది. అలానే చూసుకుంటా ఉన్నాను సార్. 1.5 year అయింది. ఇందులోకి వచ్చి చెక్కుని చూడకుండా కేవలం నేను కూడా మీలాగానే వర్క్ చేస్తున్నాను. ఇంకా నాలో ఉన్నటువంటి చాలా చాలా ఉన్నాయి. అన్ని కూడా తీసుకుంటా. మీరు చెప్పిన ప్రతి మాటలో లాస్ట్‌లో చెప్పిన బ్లెస్సింగ్ మాత్రం చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్కరికి కూడా నెక్స్ట్ వచ్చే వినాయక చవితికి అందరూ కూడా సక్సెస్ అవ్వాలని చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లక్ష్మణ్ సార్. సార్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. లాస్ట్ వన్ చింతరాల నాగయ్య సారు అడ్మిట్ చేసుకుని మాట్లాడండి. ఇంకా క్లోజ్ చేద్దాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. మళ్ళీ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను ఈ వెస్టేజ్కి కొత్తగా జాయిన్ అయ్యాను సార్. నేను లాస్ట్ మంత్ అలా జాయిన్ అయ్యాను. నేను మా అప్లైనర్ వచ్చేసి తిరుమలరావు సార్ గారు గుంటూరు నుంచి. అది మమ్మల్ని మా టీంని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు సార్. అంటే నేను కూడా ఏంటంటే కొత్తగా నేను ఈ ప్రోడక్ట్ని యూజ్ చేసుకుంటానే నా టీంని బిల్డప్ చేసుకుందాం చూస్తున్నాను. నా ఫ్రెండ్స్ సర్కిల్ వీళ్ళకి అందరికీ అందరిని ఇన్వైట్ చేస్తున్నాను. బట్ ఎవరు కూడా అంటే రావడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. బట్ నేను ఇందులో సక్సెస్ అయితే మాత్రం వాళ్ళు కూడా డెఫినెట్గా వస్తారు అని నేను ఒకటి విశ్వసిస్తున్నాను సార్. అలాగే నేను మా అప్లైనర్ ఎవరైతే ఉన్నారో తిరుమలరావు గారు సార్ని ఫాలో అవుతూ మీటింగ్స్కి అటెండ్ అవుతూ ప్రొడక్ట్ నాలెడ్జ్ గురించి తెలుసుకుంటూ ఇది ఒక వెస్టేజ్లో హార్ట్ఫుల్గా పనిచేస్తాను సార్. నా కింద జాయిన్ అయిన వాళ్ళు కూడా హార్ట్ఫుల్గా వర్క్ చేయడానికి నా వంతు నేను సపోర్ట్ చేసుకుంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ సార్. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ మీకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. శివరామ్ సార్ ఒక్క మాట మాట్లాడండి, మనం క్లోజ్ చేద్దాం. టైం అయింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ సార్. ప్రతిదీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి సబ్జెక్ట్ కానీ ప్రతి వర్డ్ కానీ ఎక్సలెంట్ గా వండర్ఫుల్ గా చెప్పారు సార్. చాలా పాయింట్స్ నాకు కూడా కనెక్ట్ అయ్యాయి. నిజంగా హోమ్ మీటింగ్స్ కానీ సెమినార్స్ కానీ జూమ్ మీటింగ్స్ కానీ అండ్ డిఎల్సిపి మీటింగ్స్ కానీ ఈ మీరు ఫోర్ పాయింట్స్ చెప్పారే ప్రతిదీ ఫాలో అప్ అవ్వాలని నేను కూడా కోరుకుంటాను. డెఫినెట్లీ సార్ వండర్ఫుల్. నెక్స్ట్ వినాయక చవితి కల్లా లక్షలు అన్ని చేస్తానని నా గోల్ 3 lakhs పెట్టుకున్నాను సార్. డెఫినెట్లీ 3 కాకపోయినా 2.5 దాకా తీసుకుంటానని డెఫినెట్లీ ఈ జూమ్ సార్ చెప్తున్నాను సార్. ఈ చక్కటి వండర్ఫుల్ సీజన్ మాకు మీరు ఇచ్చినందుకు ఇంకా మరొక డిఫరెంట్ గా సీజన్ తో మళ్ళీ మీరు మాకు జూమ్ ఇవ్వాలని కోరుకుంటాను సార్. మళ్ళీ సార్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. డెఫినెట్ గా 3 lakhs కాదు ఇంకా 3 lakhs ఎబోనే తీసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు జూమ్ లోకి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ సార్ వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ చాలా సార్. హ్యాపీగా ఉంది. ఇటువంటి సెషన్లు మాకు మరిన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఈ సెషన్ నేను క్లోజ్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వండర్ఫుల్ సెషన్ సార్. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఈరోజు సెషన్. చాలా మందికి ఉపయోగపడిందని నేను అనుకుంటా ఉన్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.